अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलित विपंची विभासी वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते। पुंडरीकपुरमध्यवासिनीं वृत्तराज सहधर्मचारिणीं अद्रिराजतनयां दिने दिने चिंतयामि शिवकामसुंदरीं चिंतयामि शिवकामसुंदरीं। नमः शिवाय सांबाय शांताय परमात्मने मृत्युंजयाय रुद्राय महादेवाय ते नमः। सदंचितमुदंचित निकुंचित पदं झल झलंचलित मंजुकटकं पतंजलि दृगंजन मनंजन मचंचल पदं जनन भंजन करं कदंब रुचिमंबर वसं परममंबुद कदंबक विडंबक गलं चिदंबुधिमणिं बुधहृदंबुजरविं परचिदंबर नटं हृदि भजा परचिदंबर नटं हृदि भजा। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय। यस्मात् सर्वं समुत्पन्नं चराचरमिदं जगत् इदं नमो नटेशाय तस्मै कारुण्यमूर्तये। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दताण्डवं परमानन्दमाधवं। श्रीचित्सभेशाय नमः शिवाय
శ్రీమన్నటేశాయ నమః శివాయ. శ్రీతాండవేశాయ నమః శివాయ. శ్రీమూలనాథాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శివకామసుందరీ సమేత నటేశాయ నమః శివాయ. సాంబ సదాశివమయమైన ఈ సభా సదస్సుకి శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి పాదపద్మములకు నమస్కరించుకుంటూ గత 5 రోజులుగా నటరాజ వైభవం చిదంబర మాహాత్మ్యాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. రహస్యమైన చిదంబర విషయాల్లో నిన్నటి రోజున అత్యంత ముఖ్యమైన ఘట్టాన్ని ప్రస్తావన చేసుకోవడం జరిగినది. ఆనంద తాండవాన్ని, శివుని యొక్క ఆనంద తాండవాన్ని నిన్న మనందరం దర్శనం చేశాం. అవునా లేదా? వ్యాఘ్రపాదునికి పతంజలికి స్వామి చూపించినటువంటిది. వారి తపస్సు వల్ల దేవతలు ఋషులు కూడా చూడగలిగారు. అటువంటి దివ్యమైనటువంటి స్వామి యొక్క ఆనంద తాండవం భవ్యమైనటువంటి తిల్లవనంలో అంబరము అనబడే చోట జరిగినది. పరమేశ్వరుని యొక్క చిచ్చక్తితో వ్యాపించిన అంబరం అది చిదంబరం. ఆ చిదంబరంలో స్వామి యొక్క నాట్యాన్ని చూసి పరవశించిపోయే ఋషులు, అదేవిధంగా దేవతలు, వీరందరికీ ముందు ఉన్న వ్యాఘ్రపాదుడు పతంజలి. కొద్దిమంది తపస్సు ఎంతమందిని అనుగ్రహించిందో. వ్యాఘ్రపాద పతంజలి యొక్క తపస్సు ఇంతమందికి శివ తాండవ దర్శనానందానుభూతినిచ్చింది. మనం ఒక 3 రోజుల క్రితం ఒక మాట చెప్పుకున్నాం. భగవంతుడు నాట్యం అనుగ్రహం, ఆనంద తాండవం ఆయన యొక్క అనుగ్రహం, దాన్ని దర్శించడం అనుభవం అని. అనుగ్రహం తాండవమైతే దర్శనం అనుభవం. కనుక ఏ బ్రహ్మానందానుభవం సచ్చిదానందానుభవం అని వర్ణిస్తారో మోక్షానందం, ఆ మోక్షానందాన్ని అనుభవానికి తెచ్చుకున్న ఋషులు. అది అర్థం ఇక్కడ. తాండవాన్ని దర్శించుట అంటే బ్రహ్మానందాన్ని అనుభవించుట. బ్రహ్మానందం ఎవరివ్వగలరు? బ్రహ్మమే ఇస్తాడు. కానీ బ్రహ్మానందం ప్రకటింపబడింది శివతాండవ రూపంలో. తపస్సిద్ధులైన మహాత్ములు దాన్ని అనుభవించారు. ఇది ఆనంద తాండవం యొక్క పరమార్థం. ఆనంద తాండవాన్ని చూసి పరవశించే ఇంకా మాట వస్తుందా? కొంతసేపటి తర్వాత వారు తేరుకున్నారు. తేరుకుని స్వామిని చూసి నమస్కరిస్తున్నారు. వేదైర్మృదంగ శంఖాదిరవైర్ముఖరితే భృశం శంభోస్తపోధనా సర్వే మమంజుస్తాండవార్ణవే. ఆ నాట్యం జరుగుతున్నంతసేపు వివిధ నాదములు వినబడ్డాయి. వేదనాదములు, శంఖనాదములు, మృదంగనాదములు, వేణునాదములు, వీణానాదములు ఇత్యాదులు, ఢక్కాది నాదములు కూడా చెప్పుకున్నాం. దీనితో పాటు రమ్యమైన గానములు. వీటితో స్వామి యొక్క నృత్యం మేళనమే కనబడింది. వీరందరూ మునిగిపోయారు. దేనిలో అంటే తాండవార్ణవే మమంజుహు అన్నారు. తాండవం అనేటువంటి సముద్రంలో మునిగిపోయారు. అది ఆనంద తాండవం. శివుని యొక్క తాండవాలు ఎన్ని రకాలు ఉంటాయో మొదటి రోజు విన్న వారికి గుర్తు చేయక్కర్లేదు. 7 విధముల తాండవాలు. 7 విధముల్లో ఆనంద తాండవం, చిదంబరంలో స్వామి ప్రకటించే తాండవం పేరు ఆనంద తాండవమే ప్రధానం ఇక్కడ. మరికొన్ని సభల్లో ఆయన 7 విధ తాండవాలు చూపిస్తాడన్నాం. ప్రళయ తాండవము, త్రిపురాసుర సంహార తాండవము, గజాసుర సంహార తాండవము ఇత్యాది, కాళీ తాండవము ఇత్యాది వివిధములైనటువంటి తాండవాలు ఉన్నాయి. కొన్ని తాండవాల్లో కేవలం ఉగ్రకళ కనబడుతుంది. ఆనంద తాండవంలో ఆనందం యొక్క విజృంభణ మాత్రమే కనబడుతుంది. అటువంటి ఆనంద తాండవ సదనం చిదంబరం. అక్కడ ఆనందం ఏదంటే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తులు చెప్పినది. ఉపనిషత్ విద్యకి రహస్య విద్య అని పేరు. ఆ విద్య ప్రకటింపబడే చోటు కనుక చిదంబర రహస్యం అనే భావం కూడా కనబడుతుంది ఇక్కడ. తదాలోకన సంతుష్టాస్తదా సర్వే గణోత్తమాః తుష్టువుస్తం మహాదేవం నటరాజం పరం శివం. మహాదేవం, నటరాజం, పరం శివం 4 శబ్దములు వాడుతున్నాడు ఇక్కడ వ్యాసుల వారు. ఆ నటరాజు మహాదేవుడు, దేవతలకే దేవమైనటువంటి వాడు. తం దేవతానాం పరమంచ దైవతం త్వమీశ్వరాణాం పరమం మహేశ్వరం అటు ఉపనిషత్తు చెప్తున్నది. నువ్వు దేవతలకే దేవుడివి. పైగా దేవతల్లో దేవత్వం అనే శక్తి నీది, వారికి అంతర్యామగా ఉంటావు. అందుకే ప్రథమో దైవ్యో భిషక్ అంటుంది ఉపనిషత్తు, రుద్రోపనిషత్తు. అనగా రుద్ర నమ్మకం కూడా ప్రథమ దైవ్య. దైవ్య అంటే దేవానామపి అంతర్యామి అని భాష్యవేత్తలు చెప్పారు ఇక్కడ. వాళ్ళకి అంతర్యామిగా ఉన్నటువంటి వాడు అటువంటి దైవ్యుడు. అందుకు మహాదేవం, నటరాజం, పరం. పరం అంటే పరమాత్మ, సర్వోత్కృష్టుడు. ఆయన శివుని చూసి ఆనందంతో పరవశించిపోయి కొంతసేపటిగా తేరుకొని ఆ చూస్తున్న వారందరూ స్తుతి చేస్తున్నారు. పరాత్పర ప్రపంచేశ గంగాధర హర ప్రభో ఆదిధాతృ శిరచ్ఛేద హేతో విశ్వస్య ధారక పురశాసన కామారే కాలకాల జగత్పతే అంటూ పుష్పములు వేసి స్వామివారికి నమస్కారం చేశారు. అటుపై భగవానుడు వారిని అనుగ్రహిస్తూ
మీకేం కావాలో వరం కోరుకోండి అన్నాడు. ముఖ్యంగా వ్యాఘ్రపాద పతంజలికి తాండవం అంతా అయిన తర్వాత ఎంతకంటే వరమే ఉంటుందా? స్వామి ఏం కావాలని అడిగే వీళ్ళకి నోటంట ప్రశ్నే రాలేదు. ఎందుకంటే కావాలి అని ఏదైనా మిగిలింది అంటే కొరత ఉన్నట్టే. అంత ఆనందాండవం చూసుకోవడం ఏదో కోరుకున్నారంటే కొరత ఉంది. అప్పుడు పరిపూర్ణ దర్శనం ఎలా అవుతుంది? అది వాళ్ళకి ఏ కోరిక రాలేదు. 2 చేతులు దౌయించాలి, నిలబడిపోయారు. కోరుకోండి అన్నాడు మళ్ళీ ఆయన. వెంటనే వ్యాఘ్రపాదుడు కోరుకున్నాడు. ఏమనంటే, భగవన్, నేను ఇంతకాలం ఏ పూజలు నీకు చేశానో, ఇకపై ఏ పూజలు చేయబోతున్నానో అవన్నీ నీకు తృప్తి కలిగించుగాక, నువ్వు స్వీకరించువుగాక అన్నాడు. శ్రద్ధగా మొదటి నుంచి విన్న వాళ్ళకి ఈ కోరికలు ఉన్న ఆనందం తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి పూజనా ప్రీతి ఆయనకి. పూజ వల్ల ఏదో అనుకోడు, శివుని పూజించడమే పరమ యోగం అనుకుంటాడు. అది చాలా ఆయనకి పరమావధి. ఏష ఏవ వరశంభో మమ శ్రేయానపశ్చిమ ప్రసీద మహ్యమిత్యుక్త్వా ప్రణనామ నటేశ్వరం. అంతేకాదు, ఎప్పుడు నీ పూజ చేసేటటువంటి భాగ్యం నాకు లభిస్తే చాలన్నాడు. ఏం కోరికండి. అందుకే పూజా యోగి వ్యాఘ్రపాదుడు అని పెట్టవచ్చు. పూజా యోగి అనాలి. ఎందుకంటే పూజ కూడా ఒక యోగం. అందుకే ఇన్ని పూజలు చేశాను కానీ నాకు ఏం ఫలితం దక్కిందండి అంటారు కొంతమంది. పూజించడమే ఫలితం ఆయన అని తెలియాలి. ఎందుకంటే పూజించడం అన్నా యోగం ఉండాలండి. చెవులో శతపోరినా పూజ చేయరు, జపం చేయరు. ఎందుకంటే ప్రారంధం అంత పీడిస్తూ ఉంటే బుద్ధి కూడా పుట్టదు. పూజ చేయడం ఒక యోగం. పూజ వల్ల ఏదో మంచి వస్తువుని పూజ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వాళ్ళకి ఫలం మీద కోరుకుంది. కానీ పూజించడమే యోగం అని చేయడం అన్నదే అది గొప్ప విషయం ఇక్కడ. అంటే పూజలో ఆయన శివానుభూతి పొందుతున్నాడు. దేనిలో భగవద్ అనుభూతి జరుగుతుందో దానినే యోగం అంటారు. ఈ నిర్వచనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేనిలో భగవద్ అనుభూతి మనం పొందుతామో దాని యోగం అంటారు. ధ్యానంలో పొందితే ధ్యాన యోగం, జపంలో పొందితే జపయోగం, పూజలో పొందితే పూజా యోగం, యజ్ఞంలో పొందితే యజ్ఞయోగం. యోగం అనే మాట అక్కడ వాడాలి, లేకపోతే కర్మలైపోతాయి. ఎప్పుడు యోగం అవుతుందంటే అందులోంచి నీకు భగవద్ అనుభూతి లభించినప్పుడు. ముందు అనుభూతి కోసం పూజ చేయి, తర్వాత అనుభూతితో పూజ చేయి. కొందరు అంటూ ఉంటారు, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అన్నారు కనుక పూజలు మానేశానండి అని. అంటే ఎలాగో చిత్తశుద్ధి లేదు కనుక శివ పూజ మానేశానండి. కానీ ముందు చిత్తశుద్ధి కోసం పూజ చేయి, తర్వాత చిత్తశుద్ధితో పూజ చేయి. చిత్తశుద్ధి కోసం చేసే పూజలో అంత అనుభూతి లభించదు. కానీ చిత్తం శుద్ధమయ్యాక చేసినప్పుడు చాలా తృప్తిగా ఉంటుందండి. ఎందుకంటే నీరు మనం పోసుకున్నప్పుడు కాలి నిండా మట్టి ఉందనుకోండి, నీటి స్పర్శ తెలియదు, మట్టి అంత అంటుకుంది. కానీ కొంతసేపటికి అదే నీరు పోస్తూ ఉంటే మట్టిపోయి నీటి యొక్క స్పర్శ తెలుస్తుంది. అదేవిధంగా మనకు పాపపు మట్టి ముందు వదలాలంటే పూజ అనే జలం పోయాలి. ఆ పాపపు మట్టి వదిలిపోయాక పూజలో రుచి అప్పుడు తెలుస్తుందండి. ఇక్కడ ఆ రుచి గ్రహించినప్పుడు తులసీ దళములతో సంతోషముగా పూజింతు అని త్యాగం ఎందుకన్నారో, షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలను సమర్పయామని అన్నమయ్య ఆ ఆనందాన్ని ఎలా అనుభవించాడో మనకు తెలుస్తుంది. అలా పూజించే యోగం కలవాడేవాడు వ్యాఘ్రపాదుడు. అదే నాకు ఇది చాలన్నాడు ఆయన. అంటే మరొక వాంఛ లేదు మహానుభావుడికి. ఆ తర్వాత ఈయన్ని అడిగాడు పతంజలి. ఆయన ఒక చిత్రమైన మూర్తి, ఒక్కొక్కప్పుడు దివ్యమైన దేవతాకృతి ధరిస్తాడు, అందులో మళ్ళీ పడగలు చూపిస్తాడు, మళ్ళీ సర్పరూపంలో నిలబడతాడు ఆయన. ఆయన ఒక్కసారి తన ఫణారత్నముల కాంతి ప్రకాశిస్తున్నట్టుగా నమస్కరించి, భగవన్, నా కోరిక ఏంటంటే అందరికీ నీ యొక్క తాండవ దర్శనం మగుగాక, పైగా ఇది చూసిన ప్రతి వారికి కూడాను క్లేశములు తొలగ్గాక, అనేక రకమైన రుగ్మతులు జన్మ జన్మాంతరమైన పాపములన్నీ తొలగిపోయి వాళ్ళు శుద్ధులై ఆనందాన్ని అనుభవించుదురుగాక అని అనగానే అందరూ ఒక్కసారి భయపడ్డారు చుట్టూ వాళ్ళు. ఇదేం కోరికయ్యా, ప్రమాదకరమైన కోరిక, అందరికీ శివతాండవ దర్శనం అయిపోవాలా? చాలా బాధగా ఉంది. నాకు వ్యాఘ్రపాదునికి ఎలాంటి దర్శనం ఇచ్చేవో ఇలా అందరికీ దర్శనం ఇవ్వాలన్నాడు. అంటే ఈయనంత గొప్పవాడు చూడండి. ఎవడైనా కష్టపడి కూడా సాధిస్తే ఇంకొకటితో పంచుకోవడానికి ఇష్టపడ్డా సాధారణంగా. నేను ఇంత కష్టపడి సాధించాను, నీకేం కష్టం లేకుండా నీకెలా రావాలి? కనుక నువ్వు కష్టపడాల్సిందే అనుకుంటాం సాధారణంగా, అవునా లేదండి? లోకంలో సహజం. కానీ ఈ మహానుభావుడు ఉన్నాడే పతంజలి, అందరూ తరించిపోవాలి. ఇవాళ ఇక్కడున్న వాళ్ళందరూ ఎలా తరించిపోయామో అందరూ నీ దర్శనాన్ని చూడాలి, అందరూ సంతోషించాలి. అస్మిన్ లోకే జనా సర్వే పరమానందమద్భుతం అనుభూయేహ తృప్యంతు సర్వే సంతు నిరామయాః. నీ ఆనంద తాండవాన్ని చూస్తే అందరూ నిరామయులై ఉంటారు. ఆమయము అంటే రోగము, బాధ, వేదన, ఇన్ని అర్థాలు ఉన్నాయి. నిరామయం అంటే రోగము లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ వేదన లేకుండా ఉండాలి అంటే నీ నాట్యం చూడాలి. శివతాండవానికి ఔషధం అని పేరుందండి. ఇది ఒక రహస్యం. ఔషధం ఏం చేస్తుందంటే అన్ని రోగాలు పోగొడుతుందట. అలాగే శివతాండవం చూస్తే అన్ని రోగాలు పోతాయి, సంసార రోగంతో సహా అన్నారు ఇక్కడ. సంసారం పెద్ద రోగం.
కానీ అది గుర్తించడం చాలా కష్టం. డయాగ్నైజేషన్ కష్టం. అది ఇక్కడ డయాగ్నైజ్ చేస్తే అప్పుడు ప్రయత్నం చేస్తాం. సంసార రోగం అని చాలామంది అనుకోరు, అది కూడా ఒక లక్షణమే అనుకుంటూ ఉంటారు ఇక్కడ. కానీ సంసార రోగం కూడా పోతుంది సార్. మిగిలినటువంటి ఆది వ్యాధులు కూడా తొలగుతాయని వేరే చెప్పాలా? అది శివతాండవం ఔషధం. అలాంటి ఔషధం అందరికీ దొరకదు. ఇప్పుడు అందరికీ దొరకాలంటున్నాడు ఎవడు? పతంజలి. ఆయన ఎంత మహానుభావుడు అండి. ఆయన కరుణ అపారం. అనుభూయేక తృప్యంతు సర్వే, అందరూ ఆనందించాలి. నిస్తరంతు మహాఘోరం సజ్జ సంసార సాగరం నపివంతు పునస్తన్యం మాతుర్దృష్ట్వ ఇవ తాండవం. నీ తాండవామృతాన్ని పానం చేసిన వాడు మళ్ళీ తల్లిపాలు తాకూడదు అంటే అర్థం ఏంటి? మళ్ళీ పుట్టకూడదు అని చెప్పడం ఇక్కడ. మరి జన్మించకూడదు వాడు. మహాఘోరమైన సంసార సాగరాన్ని దాటియాలి. అంటే సంసార సముద్రం దాటడం అంత తేలిక కాదండి. ఎప్పుడు పడ్డామో తెలియదు, కానీ ఇంకా దాటే ప్రయత్నం చేయలేదు. కోట్ల జన్మలు గడిచిపోయాయి. అందుకే సంసారానికి పైన ఆవల పరమార్థం ఉందని కూడా తెలియలేదు. ఎందుకంటే సంసారం అలవాటైనట్టుగా భగవంతుడు అలవాటు కాలేదు. ఎందుకు? కనుక ఇది వదిలించుకోవాలని అనిపించదు, అది కావాలనిపించదు. ఎందుకంటే ఇది అలవాటైంది, అది అలవాటు కాలేదు. ఎవడికో తరించే యోగం ఉన్నప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, తర్వాత సాధన చేస్తాడు. ఇక్కడ మొత్తానికి నీ తాండవం దర్శించిన వాడు మరి తల్లిపాలు తాగడయ్యా. నశ్యంతి ఘోర పాపాని తమాంసీవారుణోదయే. అయ్యా, ఇన్ని జన్మల పాపాలు ఒక్క తాండవం చూస్తే పోతాయా అంటే, రాత్రి అంతా ఉన్న చీకటి ఒక్క సూర్యోదయంతో పోవడం లేదా అన్నాడు. ఇక్కడ కొన్ని గంటలు ఉన్న చీకటి క్షణకాలం సూర్యోదయంతో ఎలా పోతుందో నీ తాండవం చేతి ఇవన్నీ తొలగిపోతాయి సుమా అని చెప్తూ, పైగా ఎటువంటి తాండవం? యత్కృతం నృత్తం సర్వమంగళయా సహ, సర్వమంగళ అయినటువంటి శివకామ సుందరితో నువ్వు చేసే నృత్యం ఇక్కడ ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి, అందరికీ కనబడుగాక అన్నాడు. అనగానే అందరికి భయం పట్టుకుంది. ఈయన కానీ వరం శాంక్షన్ చేసేస్తే, ప్రతివాడు చూసేస్తే ఇంకేమున్నది? అంత అరుదు. ఎందుకంటే స్వామి యొక్క తాండవం విలువైనది. విలువైనది అందరికీ దొరికిపోకూడదు. ఏదైనా గవర్నమెంట్ వచ్చి మీ ఇంట్లో అందరికీ బంగారం పంచుతారని మొత్తం ప్రజలకు చెప్పింది అనుకోండి, విలువైన బంగారం అందరికీ పంచగలరా? విలువైనది ఎప్పుడు అందరికీ దొరకదు. ఇది అందరికీ దొరకకూడదు, కొందరికే దొరకాలి. పైగా యోగ్యులైన వాళ్ళకి, తపస్సులకు మాత్రమే దొరకాలి. అందరికీ దొరికితే ఎలాగా? అందుకు ఈయన కానీ వరం అంగీకరించేశాడా? ప్రమాదమే అనుకుంటున్నారు. శివుడు ఏం చేస్తాడో చూస్తున్నారు చాలామంది. పతంజలి మాత్రం అడిగేశాడు. అడగగానే శివుడు చిన్న నవ్వు నవ్వి తథాస్తు అన్నాడు. ఇక్కడ తతస్తథేతి దేవేన వరేదత్తే దయోత్తరం. ఆయన అసలు దయామయుడు. నటరాజస్వామికి ఉన్న పెద్ద పేరు ఏమిటంటే కారుణ్యమూర్తి. నటరాజమూర్తి పేరు కారుణ్యమూర్తి. అందుకే మనం ముందు నటరాజ మంత్రం చెప్పుకున్నాం. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. అందుకే ఆయన కారుణ్య నిధి. నటరాజమూర్తి అంటేనే కరుణ. అందుకే కరుణతో తథా అన్నాడు. తథాస్తు అన్నాడు వెంటనే. అలాగే జరుగ్గాక తథేతి యుక్వా, అలాగే జరుగ్గాక అన్నాడు. అహోదేవస్య మహితి దయాస్మాస్వన్య దుర్లభ. వెంటనే వాళ్ళందరూ ఆహా, స్వామి దయ ఎంత గొప్పది. అత్యంత కష్టసాధ్యమైనటువంటి తాండవామృతాన్ని అందరికీ లభింపజేసేలా చేసిన ఈ పతంజలి హృదయం ఎంత గొప్పది. ఎంత కష్టపడి చేసి అందరికీ దొరికేటట్టు చేశాడు. అందుకే మహాత్ములు ఎల్లవేళలా లోక కళ్యాణం కోరుకుంటారు, లోకం బాగుండాలని కోరుకుంటారు. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అంటాడు వేద ఋషి, భారతీయ ఋషి. తెలుసుకోండి, ఇక్కడ ఏ ఒక్కడు దుఃఖంతో ఉండకూడదు, ఏ ఒక్కడు రోగంతో ఉండకూడదు. అది సనాతన ధర్మం యొక్క హృదయం. అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు. అది ఋషుల హృదయం అండి. అంత అపారమైనటువంటి దయ కలిగిన ఋషులు ఇచ్చిన ధర్మం పేరు ఆర్షధర్మం, ఆర్యధర్మం, సనాతన ధర్మం, భారతీయ ధర్మం, హిందూ ధర్మం. అది దాని యొక్క గొప్పతనం. హిందూ ధర్మంలో అందరూ బాగుండాలంటుంది. మనం ఎవరిని విమర్శించం, కానీ మీరు మా మతంలోకి వస్తే బాగుండాలి, లేకపోతే మేమేమైనా చేస్తాం అనేవి ఇతర ధర్మాలు. మీరు ఏ మతంలో ఉన్నా పర్వాలేదు, మీరు అందరూ బాగుంటే చాలు ఉంటుంది హిందూ ధర్మం. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. అదే అందరూ చూడాలి, అందరూ ఆనందించాలి. ప్రసీద పరమేశాన సర్వేశాన కృతే విభో. వెంటనే అందరూ ఆనందించి అక్కడ నమస్కారం చేస్తూ, ఆహా ఎంత ధన్యమైన దయ చూపించేవయ్యా. ఈ దయ నీ నుంచి ప్రకటింపజేసిన పతంజలి యొక్క దయ అంత గొప్పదో. కరుణా హృదయుడైన సతద్విజ్ఞాపనం శృత్వా. అటు తర్వాత చిదంబర జ్ఞానాన్ని మాకు ఉపదేశించు అని అడిగారు అక్కడున్న మహర్షులు. అడిగితే చిదంబరం అంటే ఏమిటో చెప్తున్నాడు శివుడు. ఇప్పటి వరకు విన్న వాటిలో శివుని మాటలు అని ఒక దగ్గరికి తీసుకొస్తే శివగీత తయారవుతుంది. ఒకవేళ శ్రద్ధగా విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వేరే చెప్పనక్కర్లేదు. మొన్నటికి మొన్న బ్రహ్మదేవుడు
అది ఆదిశేషువు చర్చ విన్నాం మొన్నటి రోజున. ఆ తర్వాత శివుడు ఆదిశేషువుతో చెప్పినటువంటి సృష్టి రహస్య విజ్ఞానం గ్రహించడం జరిగింది. తత్పూర్వం నందికేశ్వరుడితో శివుడు చెప్పిన మాటలు కూడా గుర్తున్నాయి కదా. పురాణం కథ పేరుతో ఎంత జ్ఞానాన్ని ఇస్తుందో. ఇప్పుడు చిదంబరం అంటే ఏంటో చెప్పమని అడిగితే పైగా అడిగిన వాళ్ళు వ్యాఘ్రపాద పతంజలి. ఆయన మాట్లాడుతున్నది వ్యాఘ్రపాద పతంజలితోనే, కానీ వెనకాలం ఋషులందరూ వింటున్నారు. బ్రహ్మన్ విష్ణు సురాస్ సర్వే, బ్రహ్మదేవుడు అక్కడే ఉన్నాడు. ఆయన్ను ఉద్దేశించి, విష్ణువును ఉద్దేశించి, దేవతలను ఉద్దేశించి వ్యాఘ్రపాద పతంజలి వాళ్ళ ఉభయుల్ని కూడా ఉద్దేశించి శృణుతో ఉపనిషద్గీతం. ఇప్పుడు మీకు చెప్పబోతున్నది ఉపనిషద్గీతం. ఉపనిషత్తుల్లో గానము చేయబడినటువంటి జ్ఞానాన్ని చెప్తున్నాను. గీత అంటే బ్రహ్మ విద్య అని కూడా అర్థం ఉన్నది. ఇది ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మ విద్యను మీకు చెప్తున్నాను. స్థానం చైత చిదంబరం. చిదంబర స్థానం అంటే ఏం చెప్తున్నాను. చిదంబరం అంటే ఏమిటో కాస్తుమా, చిదంబరం అంటే జ్ఞానం. ఇది అర్థం ఇక్కడ మరొకటి కాదు. జ్ఞానమేవ చిదంబరం. ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. జ్ఞానమే చిదంబరం. జ్ఞానం అంటే దేని యందు పరమాత్మ తప్ప మరేది ఉండదో దాని పేరు జ్ఞానం. విన్నారు కదా, పరమాత్మ తప్ప మరేది ఉండదు. మీకు విషయములు ఏవి చెప్పుకున్నా విషయ జ్ఞానములు ఉంటాయి. విషయ జ్ఞానం లౌకికం, దాన్ని మనం జ్ఞానం అనడానికి లేదు. అది వ్యవహార జ్ఞానం. పరమార్థాన్నే జ్ఞానం అనాలి. ఇక్కడ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పరమాత్మ గురించి ఉపనిషత్తులు చెప్తాయి. అక్కడ చెప్పిన జ్ఞానం ఏంటి? వంట వండే జ్ఞానం, బండి నడిపే జ్ఞానం, ఆ జ్ఞానాలు కావు ఇక్కడ. అక్కడ జ్ఞాన శబ్దానికి అర్థం ఏంటంటే కేవలం ప్రతి వారిలోనూ చైతన్యముగా ఏది ఉందో అదే జ్ఞానం. నాకు ఈ విషయం తెలియలేదండి అన్నాడు ఒక ఆయన. తెలియలేదన్న విషయం తెలిసింది కదా అన్నాడు గురువు. నాకు విషయం తెలియలేదు అని తెలుసుకున్నావు కదా నువ్వు. తెలియలేదని చెప్పడానికైనా తెలిసిందని చెప్పడానికైనా లోపల ఒకటి ఉండాలి. దాని పేరు చైతన్యం. అది ఉంటేనే చెప్పగలరు. ఆ చైతన్యమే జ్ఞానం. దాని పేరు ప్రజ్ఞానం అన్నారు. అన్నీ తెలుసుకునేదేదో అది ప్రజ్ఞానం. ఈ ప్రజ్ఞానం అందరిలో ఉంటుంది. అదే బ్రహ్మము. ప్రజ్ఞానం బ్రహ్మ. అది తెలుసుకోవాల్సింది. జ్ఞానం దేనికుంది అంటే శరీరానికి లేదు. నిజానికి చెప్పాలంటే చెయ్యికి జ్ఞానం లేదు, కాలుకి జ్ఞానం లేదు, ఇంద్రియాలు వాటంతరం వాటికి జ్ఞానం రాదు. ఎవడో జ్ఞానం ఇవ్వాలి వాటికి. ఎవరిస్తున్నారు జ్ఞానం అంటే బుద్ధిస్తుంది. అప్పటి వరకు వచ్చాం. బుద్ధికి జ్ఞానం ఎవరిస్తున్నారు? బుద్ధికి జ్ఞానం అందుతోంది, కానీ బుద్ధి స్వతసిద్ధంగా జ్ఞానం కాదు. ఇప్పుడు చేతికి ఒకటి ముట్టుకుంటే చల్లదనం తెలిసింది అంటే తెలిసే శక్తి చేతికి వచ్చింది, లేకపోతే చెయ్యి జడమే. నిద్రపోయిన వాడికి స్పర్శ కూడా తెలియదు. అంటే చేతికి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధి నుంచి వస్తుంది ప్రాణము సహాయంతో. బుద్ధికి ఎవడిస్తున్నాడు చైతన్యం? ఇది అద్దంలో సూర్యకాంతి పడ్డట్టు బుద్ధికి చైతన్యం వచ్చింది, కానీ అద్దం స్వయంగా కాంతినివ్వదు. కానీ సూర్యుడి నుంచి కాంతి పోతే తిరిగి ఇవ్వగలుగుతుంది. కానీ బుద్ధి ఇంద్రియాలకు శక్తినిస్తుందంటే అద్దం గోడకి వెలుగిచ్చినట్టేనండి. కానీ అద్దానికి వెలుగు ఎవరిచ్చారు ఆలోచించాలి. అలాగే బుద్ధికి వెలుగు ఎవరిచ్చారు? చైతన్యం ఎవరిచ్చారంటే ధియో యోనం ప్రచోదయాత్. అక్కడుంది రహస్యం అంతా. యో బుద్ధే పరతస్తు సహా. బుద్ధికి కూడా ఆవల ఉన్నది ఆ చైతన్యం. అది శుద్ధ చైతన్యం. అది దానికి ఎవరూ ప్రకాశం ఇవ్వక్కర్లేదు. అద్దానికి అది వెలుగిచ్చింది, కానీ సూర్యుడికి వెలుగు ఎవరు ఇవ్వాలండి? అలాగే బుద్ధికి కూడా వెలుగబడిస్తున్నాడు వాడు. జ్ఞానం అంటే ఆ పరమాత్మకు మరొక పేరు జ్ఞానం. అది తెలుసుకోవాలి. జ్ఞానం అంటే భగవంతుడు పరమాత్మయే జ్ఞానం. అందుకని చైతన్య స్వరూప అంటూ ఉంటాం. చిద్రూప అనే మాటకు అర్థం అది. మనం చిద్రూప అనే నామం చదువుతాం. చిద్రూపి పరదేవత భగవతి అంటాం. కానీ చిద్రూపం అంటే ఇది అర్థం అండి. కేవల చైతన్యం అది. దాని నుంచి ప్రపంచమంతా చైతన్యాన్ని పొందుతుంది. ఆ కేవల చైతన్యానికి జ్ఞానం అని పేరు. ఆ జ్ఞానం ఎక్కడుంది అంటే ఎక్కడ లేదు. దాని పని విస్తరించుడు దాని యొక్క లక్షణం. విస్తరించాడన్న అంబరము అంటారు. అంబరం అంటే విస్తరించున్నది అని అర్థం. అంబరం అంటే స్ప్రెడ్. మన వస్త్రానికి అంబరం అని పేరు పెడతాం, ఎందుకంటే అది స్ప్రెడ్ అవుతుంది కనుక. ఆకాశానికి అంబరం అని పేరుంది, ఎందుకంటే అది వ్యాపించింది కనుక. ఆకాశం అన్నిటికంటే వ్యాపక లక్షణం ఎక్కువ ఉన్నది. అవునా లేదా ఆలోచించండి. భూమి కంటే ఎక్కువ ఉంది ఆకాశం, అవునా లేదా? కొంచెం ఆలోచించి చెప్తారా? పుస్తకాలు చదివి చెప్పాలా? తెలిసిపోతుంది. భూమి మనకు కనబడుతుంది. భూమి కంటే వ్యాపించే లక్షణం ఎక్కువని జలం. ఒక మట్టిని మీరు తీసుకోండి, మట్టి కంటే జలం ఎక్కువ వ్యాపిస్తుంది. జలం కంటే వ్యాపించే లక్షణం అగ్నికి ఉంది. ఒకదానికంటే ఒకటి, ఒక భూతం కంటే మరో భూతం లేక వెళుతూ ఉంటే వ్యాపకత్వం పెరుగుతుంది. గ్రహించడం కష్టం. మట్టిని పట్టినంత తేలిగ్గా నీటిని పట్టలేరు, దాని కంటైనర్ కావాలి. కనుక మట్టి కంటే గ్రహించడం కష్టం, వ్యాపకత్వం ఎక్కువ జలం. జలం కంటే అగ్ని. మీరే చెప్పచ్చు, అగ్నిని పట్టుకోవడం కష్టం, జలం పట్టడం తేలిక కాదు. వ్యాపకత్వం అగ్నికి ఎక్కువ. అగ్ని కంటే సూక్ష్మం వాయువు. ఇంకా అగ్ని ఏదో కనబడుతుంది, వాయువు అసలు కనబడుతుంది. ఇంకా చూడండి, ఒక భూతం నుంచి మరో భూతంలోకి వెళుతుంటే పట్టుకోవడం కష్టమవుతుంది, వ్యాపకత్వం ఎక్కువ అవుతుంది. పట్టుకోవడం అంటే ఇంద్రియాలతో పట్టుకోలేము.
వాయువు దాకా వచ్చాం. వాయువు కంటే వ్యాపకత్వం ఉన్నది ఆకాశం. ఆకాశం ఎంత ఉంది? వాయువే ఎక్కడ వ్యాపకత్వం ఉన్నది అనుకుంటాం, వాయువు కంటే ఎక్కువ అయిపోయింది ఇక్కడ. మరొక్క రహస్యం, ఈ వాయువు, ఈ అగ్ని, ఈ నీరు, ఈ భూమి ఎక్కడున్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి. ఇది ఆలోచించి, ఆకాశంలోనే ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆకాశం ఎలా అంటే మొత్తం మిగిలిన 4 భూతాలని తనను చూపిస్తుంది, 4 భూతాలను లయం చేసుకుంటే తను అలాగే ఉంటుంది. ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆలోచించాలి. చూడండి, మన చిన్న అనుభవాల నుంచే ఆలోచించేస్తే సులభంగా అరటిపండు ఒలిచినట్టు పరమాత్మ దొరికిపోతాడు. కానీ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు వెళ్ళాలి. ఎవరైనా చెప్పగలరు ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందో? ఫిజిక్స్ చెప్పలేదు, మెటీరియల్ సైన్స్ చెప్పలేదు, సూపర్ సైన్స్ చెప్పగలదు. ఆ సూపర్ సైన్స్ పేరు హైందవ ఆధ్యాత్మిక శాస్త్రం. అది చెప్తూనే చూడండి. ఇప్పటి వరకు ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరూ చెప్పలేదు. కానీ స్పష్టంగా ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందో ఉపనిషత్ చెప్తోంది. అది ఏతత్ ఉపనిషత్ గీతం అన్నాడు. ఇక్కడ ఆకాశానికి పైన ఒకటి ఉంది, అది ఇంకా గొప్ప ఆకాశం. ఆకాశం అంటే మొత్తం వ్యాపించిన చైతన్య స్వరూపము అని అర్థం. కాశం అంటే ప్రకాశం అనగా చైతన్యం. ఆసమంతాత్ కాశం ఆకాశం, సమస్తముగా వ్యాపించి ప్రకాశించినది. ప్రకాశం అనగా చైతన్యం. అలాంటి చైతన్యముగా వ్యాపించింది. ఆకాశం జడం కాదు, సర్వ చైతన్యంతో వ్యాపించి ఉన్నది. అలాంటి ఆకాశం కంటే పైన ఉన్నది ఇంకెంత వ్యాపకము. నాకు అంతుపట్టలేదండి అని మీరు అనొచ్చు. అయితే మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను అర్థం చేసుకుంటాను. ఎవరైనా వీళ్ళు అర్థం కాలేదన్నారంటే నేను ఆనందిస్తాను. ఎందుకంటే ఆకాశమే అంతుపట్టదు అన్నప్పుడు ఆకాశం కంటే సూక్ష్మమైనదంటే అంతుపట్టలేదని మీరు ఒప్పుకున్నారంటే అది గొప్పదని అర్థం. అంతుపట్టనంత ఆకాశం కంటే అది వ్యాపకం. ఎందుకంటే అది ఆకాశం కంటే ఆవల ఉంటూ ఆకాశమునందు వ్యాపించి అన్నిటినీ తనలో వ్యాపింపజేసిందంటే అది ఎంత గొప్ప ఆకాశం. కనుక ఈ కనబడుతున్న ఈ ఆకాశం భూతాకాశం, మహాకాశం. దానికి పైనున్న ఆకాశం చిదాకాశం. ఆ చిదాకాశమే చిత్ అంబరం, అది వ్యాపించినది. ఆ చిదంబరమే ఈ ఆకాశంలో, ఈ వాయువులో, ఈ అగ్నిలో, ఈ నీటిలో, ఈ భూమిలో కూడా వ్యాపించిపోయింది. అన్నిట్లో వ్యాపించింది, అన్నిటికీ అతీతంగా ఉంది. కనుకనే ఆ చిదాకాశాన్ని ఎక్కడ తెలుసుకోవచ్చు? ఇప్పుడు అన్నిట్లోనూ చూడొచ్చు మీరు. ఎందుకంటే మొత్తం వాయువు ఉందండి. ఒక ఓపెన్ ప్లేస్లో 10 కడవలు పెట్టారు. 10 కడవల్లో గాలి ఉందా లేదా? 10 గాలులు మీరు చెప్పగలరు. ఈ కుండలో గాలి, ఆ కుండలో కానీ 10 గాలులు అంటే 10 కుండల్లో గాలి, కానీ 10 గాలుల్లో 10 కుండలు ఉన్నాయి. 10 కుండల వల్ల 10 గాలులు అన్నారు మీరు. అలాగే అన్ని భూతముల్లో ఈశ్వరుడు అంటే ఇందులో లేదు, ఈశ్వరుడు ఒక్కడే. కానీ ఇంట్లో వ్యాపించిపోయాడు ఆయన ఇక్కడ. ఇలాగ ఆకాశానికి ఆవలున్న చిదాకాశం పరమాత్మ యొక్క స్వరూపం. కానీ చిదాకాశంలో ఈశ్వరుడు కాదు, చిదాకాశమే ఈశ్వరుడు. కానీ చిదంబరం అనేది శివుడుండే చోటు పేరు కాదయ్యా, శివుడి పేరు అన్నారు ఇక్కడ. శివుడే చిదంబర స్వరూపుడు. ఈ చిదాకాశం అంతటా ఉంది, రహస్యముగా ఉన్నది. ఆకాశం రహస్యమే. ఇందాక చెప్పిన భూతాకాశం గురించి, భూతం ఆకాశం అంటే పంచభూతాల్లో ఒకటే. ఆకాశం అన్నిట్లో ఉందా లేదా చెప్పండి? ఆకాశంలో అన్నీ ఉన్నాయంటే ఆకాశం అన్నిట్లో ఉంది. అన్ని తరంగాల్లో సముద్రం ఉన్నట్టు ఆకాశం అన్నిట్లో ఉంది. ఆ ఆకాశంతో సహా అన్ని పరమాత్మలు ఉన్నాయి ఇక్కడ. అది ఎప్పుడూ ఉంటుంది ఆ పరమాత్మ స్వరూపం. అందుకే ఆయన పేరు చిదాకాశం పేరు ఆత్మ. ఆత్మ నుంచి వచ్చినది ఆకాశం, ఆకాశం నుంచి మిగిలిన భూతములు. ఈ విషయం ఉపనిషత్తులు ఉంది. ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపహ అని మన శాస్త్రంలో సులభంగా హిందూ మతం మీద కాస్త అవగాహనను ఉపనిషత్తులని వాక్యం అని తెలుసు. కానీ ఆకాశం పైనున్న దాని పేరేంటి చెప్పారు? ఆత్మ అన్నారు. ఆ ఆత్మకే బ్రహ్మమని, పరమేశ్వరుడని, పరమాత్మ అని, పరబ్రహ్మ అని, చిదాకాశమని, శివ అని, అదే అంతా వ్యాపించింది కనుక విష్ణువని, అది అన్నిటికంటే పెద్దది కనుక బ్రహ్మ అన్నారు. కానీ బ్రహ్మ అన్న, విష్ణువన్న, శివ అన్న ఆ చిదాకాశం యొక్క పేరే. ఇది తెలుసుకోవాల్సింది. ఈ జ్ఞానం కలగాలండి. ఈ జ్ఞానం కలిగే వరకు హిందూ మతం యొక్క హృదయం అర్థం కాదు. ఈ హృదయం అర్థమైతే నువ్వు ఏ దేవతా భక్తులు వేరు, నీకు ఇంకే గొడవ లేదు, ఏకత్వం తెలుస్తుంది, సమన్వయం తెలుస్తుంది ఇక్కడ. కనుక ఇది ఉపనిషద్గీతమైనటువంటి చిదంబరం చెప్తున్నాను. జ్ఞానమేవ మమ స్థానం తచ్చమాన్నైవ ముంచతి. ఈ జ్ఞానం నా నుంచి వేరు కాదు, జ్ఞానం నుంచి నేను వేరు కాదు. ఈ రెండు ఒకటే. ఏతజ్జానీత వివిధాహ వాక్యం లోకోపకారకం. ఇది లోకానికి ఉపకారమైనటువంటి జ్ఞానాన్ని మీకు బోధిస్తున్నాను. ఇటువంటి చిదాకాశ రూపుణ్ణైన నేను ప్రతివారి హృదయంలో ఉన్నాను. అంటే ఇప్పుడు ఉపాధులు ఏర్పడిపోయాయి, కొండల్లాగా శరీరాలు. మనం మాట్లాడుతున్న దేని గురించి? పంచభూతాలు కావాలని చిదాకాశం గురించి మాట్లాడుతున్నాం. అది గొప్పది, శివస్వరూపం అంటున్నాం. మరి అది ఎక్కడుంది అంటే మన ఆకాశం దాటి పైకి వెళ్ళాలి కదా. వెళ్ళగలమా ఆకాశం దాటి పైకి? కనుక శివుడిని అందుకోలేమండి.
అంటే ఆయన చెప్తున్నాడు ఆకాశం దాటి ఏ పరమాత్మ తత్వం ఉందో అది ఆకాశంతో సహా అన్నిట్లో వ్యాపించింది. ఇది బాగుంది, మనం అక్కడి దాకా వెళ్ళక్కర్లేదు, అదే అంతా వ్యాపించింది. ఆకాశంతో సహా అన్నిట్లో వ్యాపించిందంటే ఈ శరీరం పంచభూతాలతో నిర్మాణం అయిందా లేదా చెప్పండి. ఇందులో ఆకాశం లేదా? ఆకాశం లేకపోతే లోపల అవయవాలు ఉండడానికి స్పేస్ లేదు. స్పేస్ అంటే ఆకాశమే, అవకాశం ఇచ్చేదే ఆకాశం. కానీ లోపల ఇంద్రియాలు ఉన్నాయా లేవా? గాలి తిరగడానికి స్పేస్ ఉందా లేదా? కొందరు గాలి కూడా తిరగడానికి చోట్లైనా తిన్నారనుకోండి గాలి ఉండదు. కనుక లోపల ప్రతిదానికి తిరగడానికి స్పేస్ ఉండాలే లేదా? అంటే ఆకాశం ఉందా లేదా లోపల? ఆకాశం అంటే శూన్యం కాదు, శక్తి స్వరూపం, చిచ్చక్తితో ఉంటుంది. శూన్యమని కాదు ఇక్కడ అర్థం. ఆ శూన్యంలా కనబడిన శక్తి ఉంటుంది. ఈ శక్తి నుంచి పంచభూతాలు మిగిలిన 4 భూతాలు వ్యక్తమవుతాయి. కానీ ఆకాశం వల్ల ఉందా లేదా చెప్పండి. అగ్ని, మనలో అగ్ని తగ్గిపోతే మనల్ని అగ్నికి ఇచ్చేస్తారు, తెలుసు కదా. లోపల వేడి ఉండాలి, అవునండి వేడి, అసలు లేకపోతే చల్లబడిపోయాడు అయిపోయింది అంటారు. కానీ అగ్ని ఉందా లేదా? జఠరాగ్ని, అగ్ని అని చాలా పేర్లు ఉన్నాయి. లోపల జఠరాగ్ని రూపం కూడా ఉంది. అహం వైశ్వానరో భూత్వ, అగ్ని ఉంది. వాయువు ఒకసారి చెక్ చేసుకుంటే ఉందని తెలిసిపోతుంది. దాని తర్వాత జలమా, నీరు తగ్గితే ప్రమాదం తెలుసు, పెంచితే పెరిగిపోతే ప్రమాదం తెలుసు, అవి ఉన్నాయి. ఇక మట్ట, ఈ చర్మము, ఎముక, ఈ మాంసము మట్టి ధాతువే. ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి లేదా? పంచభూతాలు ఉన్నాయంటే వీటిల్లో వ్యాపించి చిదాకాశం. చిదాకాశం కానీ వ్యాపించకపోతే పంచభూతాల చైతన్యం ఉండదు. కానీ చిదాకాశం అన్నిట్లో ఉంది. కానీ మనలో కూడా ఉంది చిదాకాశమే, అంటే పరమాత్మే. కానీ ఆపాద తలమస్తకము ఆయన ఉన్నాడు, అందులో సందేహం లేదు. కానీ ఆయన చూడాలంటే పట్టుకోవాలంటే అక్కడ పట్టుకోవాలి, అది తెలుసుకోవాలి. పరమాత్మ అంతటా ఉన్నాడని కబుర్లు అందరూ చెప్తారు, పట్టుకోగలగాలి. ఇది ఎలాగంటే పాలు కావాలంటే పొదుగు నుంచి తీస్తున్నావు కనుక పొదుగు ఒక్కటి ఇంట్లో ఉంటే చాలండి అనకూడదు, ఆవంతా ఉండాలి ఇక్కడ. కానీ ఆవులో దాని యొక్క శిరోభాగం నుంచి కింద గిట్టల భాగం వరకు ఉన్న శరీరం యొక్క అణువులన్నిటితో క్షీరములు తయారై పొదుగులోకి వస్తాయి. నీకు పాలు కావాలంటే పొదుగు పట్టుకోవాలి. కనుక ఆవు పాలు ఇచ్చినని తోక పిండితే రావు, పొదుగే పట్టుకోవాలి. అలా పరమాత్మ శరీరం అంతా ఉన్నాడనడంలో సందేహం లేదు. కానీ ఆయన పట్టుకుని ధ్యానం చేయాల్సిన పాయింట్స్ కొన్ని ఉంటాయి శరీరంలో. ఆ పాయింట్లోనే మన పెద్దవాళ్ళు షట్చక్రం అని అన్నారు. ఇక్కడ ఈ 6 చక్రాల్లో చిదాకాశ స్వరూపుడైన పరమాత్మను పట్టుకోగానే ప్రయత్నం చేయాలి. ఈ 6 చక్రాల్లో కూడా ఆ చిదాకాశం వ్యాపించి ఉన్న చోటు ఒకటి ఉంది, అది పట్టుకో. అక్కడి నుంచే శరీరంలో అన్ని నాడులకి శక్తి వెళ్తుంది. శరీరంలో 72,000 నాడులు ఉంటాయి, 21,600 శ్వాస ఉంటుంది. సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు మనిషి తీసుకునే ఊపిరుల సంఖ్య 21,600 భారతీయ యోగ శాస్త్రం లెక్క కట్టి చెప్పిందండి. అది గొప్పతనం. ఈ 21,600 శ్వాసలు, 72,000 నాడులు, సప్తధాతువులు. సప్తధాతువులు అంటే ఏమిటో కాదు, చర్మము, మాంసము, అస్థి, ఎముక. అస్థి అంటే ఎముక, మేధస్సు, నెత్తురు ఇత్యాదులు. ఇవి మొత్తం అందరికీ తెలిసినవే. సప్తధాతుల పేరు కొత్తగా ఉంది కానీ ఉన్నవే సబ్జెక్టు. ఇవన్నీ కూడాను పనిచేయడానికి కావలసినటువంటి ఒకానొక శక్తి, వీటన్నిటికి పంచేటువంటి పంపింగ్ సెంటర్ ఒకటి ఉంది ఇక్కడ. అది శరీరంలో ఎలా ఉంటుందో భూమిలో కూడా అలాగే ఉంటుంది సుమా అని చెప్పాడు ఇక్కడ. శరీరిణ్యాత్మని యథా స్థితోహం విమలాకృతి. చిత్రం ఏంటంటే ఆకాశంలో ఎన్నున్నా ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఆకాశంలో మబ్బులు కురియచ్చు కానీ ఆకాశం తడియదు. కానీ ఎన్నున్నా ఆకాశం నిర్మలంగా ఉంటుంది. పంచభూతములు ఆకాశంలో ఉంటాయి కానీ 4 భూతాలు ఆకాశంలో ఉన్నా 4 భూత వికారాలు ఆకాశానికి అంటావు. పంచభూతాలతో సహా 4 భూతాలు పరమాత్మలు ఉంటాయి, వాటి వికారం అంటదు. అలాగే మనలో ఉన్న పరమాత్మ కూడా శరీర వికారం అంటదు, మనస్సు వికారం అంటదు, శుద్ధంగా ఉంటాడు ఆయన. అందుకు శరీరిణ్యాత్మని యథా స్థితోహం విమలాకృతి. మనలో కూడా నిర్మలంగా ఉంటాడట పరమాత్మ. అవునా అండి? నువ్వు కొంచెం నిర్మలంగా బుద్ధిని చూసుకుని చూస్తే నీలో కనబడతాడు నిర్మలంగా. నీ బుద్ధికి నిర్మలత్వం ఏది? సాధన చేయి, చిత్తశుద్ధి తెచ్చుకో. క్రమంగా ఆ సాధన క్రమం పెద్దవాళ్ళు చెప్పారు మనకి. ముందుగా దృష్టిని ఏకాగ్రపరచడం, పరమాత్మ వైపు తిప్పడం, సగుణమో నిర్గుణమో పరమాత్మ బుద్ధి పెట్టుట, అవి చేస్తుంటే చిత్తం నిర్మలమవుతుంది. నిర్మలమైన చిత్తాన్ని ఏకాగ్రం చేయి. ఏకాగ్రం చేసినప్పుడు ఎక్కడ చేయాలి? ఎక్కడ చేస్తే పరమాత్మ అనుభూతి నీకు దొరుకుతుందో ఆ చోటులో చిదంబరం దర్శించవచ్చు. ఆ చోటు పేరు దహరము. దహరం అంటే హృదయం. అక్కడ ఉంటుందండి ఆకాశం. కానీ 3 ఆకాశాలు చెప్పాం. ఒకటి భూతాకాశం, ఇంకోటి చిదాకాశం, మూడవది దహరాకాశం. దహరాకాశం వ్యక్తిలో ఉంటుంది, చిదాకాశం పంచభూతాలకు ఆవలు ఉంటుంది. పంచభూతాల్లో ఆకాశం మునిపే చెప్పుకున్నాను. ఇక్కడ 3 రకాల ఆకాశాలు వచ్చాయి. ఇక్కడ ఆకాశానికి మరొక పేరే అంబరం. కానీ దహరంలో ఉన్న అంబరమేది? చిదంబరమే దహరంలో ఉంది.
హిందూ మతం గొప్పతనం ఏంటంటే పరమాత్మ ప్రపంచమంతా ఉంటాడు, ప్రపంచానికి అతీతంగా ఉంటాడు, ఆయన నా హృదయంలో ఉంటాడని చెప్పగలదు. తెలుసుకోండి, ఇక్కడ ఎవడు ప్రపంచమంతా ఉంటాడో, ఎవడు ప్రపంచానికి అతీతంగా ఉంటాడో నా హృదయంలో ఉన్నాడని తెలుసుకోవడానికి సమయం ఉంది కనుక ఉంటాడు అంటాం మనం ఇక్కడ. ఆ సమయం సాధన సమయం, అంతే. నువ్వు సాధన చేయాలంతే. శరీరణ్యాత్మని యథా స్థితోహం విమలాకృతి తథా ప్రపంచ దేహేస్మిన్ విహరామి చిదంబరే. ఆ చిదాకాశ స్వరూపుణ్ణి నేను ప్రతివాడి దహరాకాశంలో, హృదయాకాశంలో ఎలా ఉంటానో దీన్నే యోగి హృద్యానగమ్యం అని మనం చదువుతున్నాం. ఆ శ్లోకం కొంచెం అర్థం చేసుకున్న హృదయంలో చూడొచ్చు. అందుకు హృదయమునందు దృష్టి పెట్టి చూచుట. అది చూసేటప్పటికల్లా శరీరం అంతా శక్తినిస్తున్న చోటేది, అడ్రస్ అది ఇక్కడ, పంపింగ్ హౌస్ అది ఇక్కడ, పంపు హౌస్. అక్కడి నుంచి శక్తి ప్రసారం అవుతుంది. ఇంత శక్తికి ఆలంబనంగా ఏ భగవంతుడు ఉన్నాడు అక్కడ? కేవలం ఆకాశముగా ఉన్నాడు. ఆకాశం అంటే వ్యాపించిపోయి ఉన్నాడు, నిర్మలంగా ఉన్నాడు, కేవల చైతన్య రూపంతో చిద్రూపుడై ఉన్నాడు. ఆ చిత్తు ఎప్పుడు ఉంటుంది కనుక సత్. సత్ అంటే ఎప్పుడూ ఉండునది, ఎవర్ ఎగ్జిస్టెన్స్, శాశ్వతమైన ఉనికి అని అర్థం. సత్ శబ్దానికి అర్థం. ఏది చిత్తో అది సత్ అయింది. దాని లక్షణం ఏమిటి? అఖండ ఆనందం. కానీ మూడో పేరేంటే ఆనందం. దీని పేరు సచ్చిదానందం అండి. హిందువులు మామూలుగా వింటూ ఉంటారు ఈ మాటని, దానిలో ఎంతలో లోతుంది. సచ్చిత్ ఆనందం. దాని స్థానం ఏది? దహరం. ఆ దహరాకాశంలో దృష్టి పెట్టాలి. అదే యోగులు హృదయంలో దృష్టి పెడతారు. ఇదే మనకి మంత్రపుష్పంలో కూడా చదువుతూ ఉంటాం. మంత్రపుష్పం వాడు చదువుతుంటాడు, మనం వింటూ ఉంటాం, ఎప్పుడు పూర్తి అవుతుందా అని చూసుకుంటూ ఉంటాం. ఇదే యజ్ఞం చేసేటప్పుడు పూర్ణాహుతి బాగుంటుంది, పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం బాగుంటుంది, తెలుసా? ఎందుకంటే అయిపోయిందని సరదా, మరి ఇంకా ఇక్కడ అమ్మయ్య అయిపోయిందని ఇక్కడ. అదే మంత్రపుష్పం అనగానే అంతవరకు నిద్రపోతున్న వాళ్ళు కూడా లేచి నిలబడతారు, ఇంకా అయిపోయింది కదా అని. ఇక్కడ నీరాజనం వచ్చినప్పుడు గంట కొడతారు. ఎందుకు గంట కొడతారంటే అంతవరకు నిద్రపోతున్న వాళ్ళు లేపడానికి అన్నాడు, అందుకు కాదు. గంట మంగళవాద్యం కనుక కొడతారు, తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళు లేస్తాడు, ఎందుకంటే ఇంక అయిపోయింది కదా అని సరదా. దాంతో పుష్పాలు పట్టుకుంటారు. కొందరు మంత్రపుష్పం, పెద్ద మంత్రపుష్పం, చిన్న మంత్రపుష్పం రెండున్నా తెలుసా మీకు? వాడు యోపామాయతనం వేద అంటే అమ్మ పెద్దది ఎత్తుకున్నాడండి అని భయపడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అది ఈశాన సర్వభూతానం అనగా ఈశాన సర్వవిద్యానం అంటే అమ్మ అయిపోయింది. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు అనగానే అమ్మ పూర్తి అయిపోయిందని సరదా అనమాట. అది కొంచెం ఆ సమయంలో అంత సరదా పడిపోకుండా కొంచెం దృష్టి పెట్టండి. అక్కడ చెప్తాడు, పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యా విశత్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. చూసారా? కొందరు పూజలు కాదండి వేదాంత శాస్త్రం కావాలంటాడు. నీ పూజ సరిగ్గా అఘోరిస్తే అందులోనే వేదాంతం ఉందయ్యా బాబు అన్నాడు. ఇక్కడ విశ్వస్య ఆయతనం మహత్. ఆ హృదయం నాభ్యాముపరి, నాభికి పైన ఉంది, అవునా లేదా? ఎలా ఉన్నది? అత్యతిష్టదశాంగుళం. లెక్క కడితే 10 అంగుళాల పైన ఉంటుంది, లెక్క కడితే సరిగ్గా. ఆ పద్మకోశ ప్రతీకాశమైన హృదయంలో ఏముంది? విశ్వస్య ఆయతనం మహత్. విశ్వస్య ఆయతనం, ఆయతనం అంటే స్థానం. సమస్త విశ్వమునకు ఆధారమేదో అది హృదయంలో ఉందన్నాడు. ఎంత గొప్ప మాట అండి! సమస్త విశ్వానికి ఆధారమేది ఇంతవరకు చెప్పుకున్న ప్రకారం చెప్పండి. ఇంత వినిదా? అంత స్థాయిలో ఉందా మన బుద్ధి? సమస్త విశ్వమునకు ఆధారమేది? పరమాత్మ చైతన్యం. అది ఎక్కడుంది? హృదయం చాప్యధోముఖం. ఆ అధోముఖం కొన్ని హృదయం ఉంది. యోగులు క్రిందికి మొగ్గలాగా ఉన్నటువంటి పద్మాన్ని సాధనతో పైకి లేపి సాధన వల్ల విచ్చుకున్న హృదయంలో ఆకాశాన్ని చూడగలరు. విశ్వస్యాయతనం మహత్ అక్కడుంది. అందరూ సూక్ష్మముగా ప్రతిష్ఠితమైంది. తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం, దాని యందు సర్వము ఉన్నది అన్నాడు ఇక్కడ. అత్యంత సూక్ష్మం. సూక్ష్మం అంటే ఇంతుంది అంతుందని కాదు, ఇంద్రియాలతో పట్టలేనంత అని అర్థం ఇక్కడ. అలాంటి దివ్యమైనటువంటిది ఎక్కడుంది? హృదయంలో ఉంది. దీన్ని బట్టి దీనికంటే బయట ఫోటో పెట్టుకు దండం పెట్టడం బెటర్ అండి అని తెలిసిపోయి ఉంటుంది మీకు. ఇది హృదయంలో పరమాత్మను పట్టుకోవడం చాలా కష్టం. అందుకే బయట ఎన్నైనా పట్టుకోగలం, లోపల పట్టుకోవడం మహా కష్టం. లోపల వస్తువా కొనుక్కోక్కర్లే, బయట విగ్రహం అంటే కొనుక్కోవాలి. ఇవన్నీ ఉన్నాయి, దానికి రోజు నైవేద్యం పెట్టాలి. కానీ లోపల ఉన్న దానికి ఏం కావాలండి? ఎక్కడ నువ్వు పెడతావు, వద్దనే పెడతావు నైవేద్యం దానికి. అక్కడ లోపల ఉంది అది, ఇక్కడ అంత లోపల వస్తువు అది. అది అన్నమయ్య అంటాడు, ఎంత లోని పనికిగా ఇందు నందు చొరనేలా చెంత నిండు చెరువులుండ చలమలేలా అన్నాడు ఇక్కడ. ఇంత లోని పనికిగా, లోని పని అది, లోపలి పని. ఆ లోపల ఉన్నది దహరాకాశం, అది హృదయాకాశం మరొక పేరు. ఇదే దహరాకాశ రూపిణి ఎక్కడో ఉన్నట్టుంది కదా.
ఎందులో? లలితా శాస్త్రం. మరి మీరు చదివే లలితా శాస్త్రమే నేను చెప్పానమ్మా, ఏదో అర్థం కానీ చెప్పాను, కొరకలో చూడకండి నా వైపు. అంటే ఇంతవరకు మనం చేసింది చదివేశాం కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు, అది చేసినది. ఇప్పుడు చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ దహరాకాశ రూపిణి, అయ్యా మీరు మధ్యలో మరి లలితమ్మ విపింది గడిపారండి, ఏదో ఇది అర్థం చేసుకుంటుంటే మరి దక్షిణామూర్తి రూపిణి నటేశ్వరి చెప్తున్నాం కదా, అలాగే ఇది కూడా దహరాకాశ రూపం అమ్మవారిదా అయ్యవారిదా? ఇద్దరిది. దహరాకాశంలో శివశక్తులు ఎలా విన్యాసం చేస్తో తెలియాలి. అది వ్యాపించి అనంతంగా ఉంది కానీ దాని పేరు చక్రం, దహర చక్రం అంటారు. అది దహర చక్రం, అదే విశ్వానికి ఆధార చక్రం ఏది అదే. అటు ఇటు ఉన్నది కేవల చైతన్యం కనుక చైతన్యానికి మరొక పేరు శ్రీ. కానీ ఆ చక్రం ఏం చక్రం అంటే శ్రీచక్రం, అదే దహర చక్రం, అదే విశ్వచక్రం, అదే చిచ్చక్రం, అది వియచ్చక్రం. ఎన్ని పేర్లు చూడండి ఇక్కడ, ఇన్ని పేర్లున్న చక్రం ఏది? అదే శ్రీచక్రం నాయన అన్నాడు ఇక్కడ. అదే దహరాకాశం. సమస్త విశ్వశక్తి అందులో ఉందండి ఇక్కడ. ఆ బిందువు మొదలుకు నా పైన ఆవృత్తుల వరకు అది వ్యాపించిపోయింది, అదే చిదంబరం. తస్మాన్ మహాసభ, అది దివ్యమైన. తస్య జ్ఞానస్య పర్యాయ చిచ్చబ్ద స్మర్యతే బుధై చితశ్చైతన్య రూపాయాశ్చ అంతరం యత్తదంబరం. ఏమి సందేహపడకుండా శివుడు చెప్తున్నాడు ఇదంతా, అది మర్చిపోవద్దు. శివుడు తన నోట వ్యాఘ్రపాద పతంజలికి నాట్యం చూపించక చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానానికే మరొక పేరు చిత్. చిత్ అనగా జ్ఞానం, అదే చైతన్య రూపమైనది. ఆ చైతన్యముగా ఏదుందో దాని లోపల ఉన్నదంతా అంబరమే. అంబరం అంటే వ్యాపకత్వంతో ఉన్న శక్తి, అది చిదంబరం. అది ప్రతివారు హృదయంలో ఉంటుంది. హృదయానికి పుండరీకం అని మరొక పేరు. పుండరీకం, ఇదంతా ఉపనిషత్ మంత్రాలు చదివే అలవాటు ఉన్న వాళ్ళకి టక గుర్తొస్తాయి. హృత్పుండరీకం విరజం విశుద్ధం అనే మంత్రం ఉంది. తస్మాత్ భూమి హృదంతస్థం పుండరీకాంతర స్థితం. ఒక మనిషిలో ఎలాగైతే హృదయం అనేది ఉంటుందో భూమి యందు హృదయం కూడా ఉంది. ఆ హృదయమే చిదంబరం. మనిషిలో అనాహత చక్రం అనే హృదయం ఎలా ఉందో భూమిలో ఆ చక్రస్థానం అది అక్కడుంది. కనుకనే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి తత్సంబంధమైన యోగ పాయింట్ ఏది ఉందో శక్తి కేంద్రాన్ని స్పందిస్తుందండి. కాశీకి వెళితే ఆజ్ఞాచక్రం స్పందిస్తుంది, ఎందుకంటే ఆజ్ఞాచక్ర స్థానం. చిదంబరానికి వెళితే హృచ్చక్రం స్పందిస్తుంది, అది హృచ్చక్ర స్థానం, ఆనాహత చక్రస్థానం. వ్యక్తికి హృదయ చక్రంలాగా భూమికి హృదయ చక్రం చిదంబరం. కనుక ప్రతివారి హృదయంలో నేను నిర్మలాకృతిగా ఎలా నాట్యం చేస్తానో ఇక్కడ కూడా అలాగే చేస్తాను. నేను ఇక్కడికి వచ్చి దర్శించిన వాడికి వాడు హృదయ చక్రం స్పందించి నన్ను ఎప్పటికైనా వాడు చూస్తాడు. ఇక్కడికి వచ్చి సాధన చేసాడు అనుకోండి, ఈ జన్మలోనే చూడగలడు. అది తెలుసుకోవాలి. క్షేత్రాలకు వెళితే పాపాలు పోయి ఆ తత్సంబంధమైన చక్రం మనలో శుద్ధమవుతుంది. దానివల్ల ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మని చూడగలం. కానీ ఆ క్షేత్రాన్ని తెలుసుకుని పెద్దల ద్వారా అక్కడ సాధనగానే చేస్తే ఈ జన్మలోనే ఆ చక్రం స్పందించి ఇక్కడే చూడగలం. అందుకే క్షేత్రయాత్ర అంటే శరీర క్షేత్రాన్ని స్పందింపజేసే శక్తి కోసం క్షేత్రయాత్ర చేయాలి. ఇది తెలుసుకోవాలి. ఇది రహస్యం. ఎందుకు క్షేత్రయాత్రలో తెలిసాయి కదా. నాకు ఈ క్షేత్రాలు దేవుళ్ళు లేదండి, అంతా హృదయంలోనే అన్నారంటే వాడు ఖచ్చితంగా హృదయంలో లేదని మనం తెలుసుకోవాలి. మనసులో ఉంటే ఎక్కడికైనా వెళ్తాడు. ఇలాంటి దొంగ మాటలన్నీ కూడా సగం సగం వేదాంతం మాటలు ఉన్నాయి, చాలా ప్రమాదకారి. ఇలాంటి వేదాంత మాటలు ఎక్కువైపోతాడు కలియుగంలో. నేనలే శాస్త్రవేత్తలు చెప్పారు, కలువు వేదాంతిన సర్వే అన్నాడు. అందరూ వేదాంత కబుర్లు ఆడతారట. అది ఎందుకు పనికొచ్చిందని కర్మభ్రష్టత్వానికి పూజలు వదిలేయడానికి పనికొచ్చింది. పూజలు అక్కర్లే, పునస్కారాలు అక్కర్లే, హృదయంలో ఉంటే చాలు. ఈ క్షేత్రాలు ఎవరు తిరగమన్నారు? శివుడికి ఇన్ని లీటర్ల పాలు పోయడం అంత అవసరమా? అది అందరికీ పంచవచ్చు కదా. ఏమి తమర ఆస్తి పంచవచ్చు కదండి, ఇదే చెప్పాలి చెప్పడానికి ఇక్కడ అని అంటూ వాళ్ళు ధరించిన సువర్ణాభరణాలు చూపిస్తుంటారు మధ్య మధ్యలో. అవి అమ్మి అందరికీ పంచవచ్చు కదా. ఇంత పంచాల్సిన శివుడు పూజ చేసినవే పంచాలా? ఇదేమిటో ఏది ఎందుకు వేయాలో చెప్పాలంటే అది మరో ప్రవచనం అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు సమయం అంతుంది, అందుకని నేను చెప్పట్లేదు. కానీ భగవంతుడికి ఇచ్చేది ఏది వ్యర్థం కాదు, సరికదా. కొన్ని కోట్ల రెట్ల ఫలంతో ప్రపంచంలో అందరికీ అందుతుంది. అందుకే మీరు ఏది వదలుచుకున్నా పరమెత్తుకు ఇవ్వండి. అది తెలుసుకోండి. అదొక సైన్స్. అది ఆ సైన్స్ స్టడీ చేస్తే చెప్తావు. నువ్వు తెలుసుకోవాలి. ఇప్పటికీ భారతదేశంలో క్షేత్రాల్లో సక్రమంగా చేయబడుతున్న అర్చనల వల్లే ఈ భయంకరమైన రాజకీయ కాలంలో కూడా ఈ దేశం ఈ మాత్రం పచ్చగా ఉంది అంటే మన ఆలయాల్లో జరుగుతున్న అర్చనాధికారి వల్లే, అందులో సందేహం లేదు. కానీ మొత్తానికి గ్రహించవలసింది ఏమిటి ఇందులో అంటే
పరమాత్మ అంతటా ఉన్నాడన్నది వేరే విషయం. అంతటా అనుభూతులకు రావట్లేదు కదా, అందుకని హృదయంలో దర్శించాలి. హృదయంలో దర్శించే స్థితి కూడా రాలేదు కదా. అందుకే భూమి యందు హృదయస్థానమైనటువంటి చిదంబరానికో యోగ కేంద్రమైన క్షేత్రాలకు వెళితే నీలో పరమాత్మను చూడడానికి అడ్డంకిగా ఉన్న పాపములు తొలగిపోయి అక్కడున్న పరమాత్మ దర్శనమిస్తాడు. కనుక కేవలం యాత్ర చేసినంత మాత్రమే కొంత ఫలితం ఉంటుంది. తెలుసుకుని సాధనగా యాత్ర చేయాలి. క్షేత్రములు ఉన్నది సాధన కోసం, టూరిస్ట్ సెంటర్లో వెళ్ళి తిరగడానికి కాదు, సాధన చేయాలి. ఇక్కడ సాధన కోసం టూర్ చేయాలి. అదే సెలవులు అలాగే దొరికాయి కదా ఈ మధ్యకాలంలో. వెళ్ళి ఈ మధ్య కట్టేట అలా కాశీ క్యారిడార్ చూసి వచ్చేద్దాం, ఉజ్జయిని మహాకాల్లోకి చూసి వచ్చేద్దాం అని తిరిగేస్తే కొంత పుణ్యం వస్తుందేమో తప్ప దాన్ని మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నట్టు కాదండి. ఇక్కడ సాధన కోసమే క్షేత్రం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని ఆలోచించుకోండి. సాధన చెయ్యాలి, వెళ్ళడానికో సాధన చెయ్యాలి, వెళ్ళకో సాధన చెయ్యాలి. ఒక అయ్యప్ప మాలకే కాదు, ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా ముందు కొంచెం దీక్ష చేయడం మంచిదండి. ఇక్కడ చేస్తే అక్కడ శక్తిని తెలుసుకోగలం. కానీ చిదంబరం ఏమవుతుంది, మనిషి శరీరంలో హృదయ చక్రం ఎలాగో భూమి అనబడే భూమాత యొక్క శరీరంలో హృచ్చక్రం చిదంబరం. దీనికి పుండరీకం అని పేరు. పుండరీకం అంటే చాలామందికి తెలుసు పద్మం. పుండరీకాక్షుడు అంటే నారాయణుడు. దీనికి పుండరీకమే అక్షిణి అని, పద్మములు అంటే కన్నులు కలవాడు అని అర్థం చెప్పారు ఇక్కడ. అది నారాయణుడు, అందులో సందేహం లేదు. కానీ పుండరీకాక్ష శబ్దాన్ని మరొక అర్థం చెప్పారు. అక్షు వ్యాప్తౌ అనే శబ్దం ప్రకారంగా పుండరీక అక్ష అంటే, పుండరీకం అంటే హృదయ పద్మం, అక్ష అంటే వ్యాపించుట. పుండరీక అక్ష అంటే హృదయ పద్మమునందు వ్యాపించినవాడు అని అర్థం పుండరీకాక్ష అనే మాటకి. ఇప్పుడు శివుడా విష్ణువా ఇద్దరూ ఒకటే పరమాత్మ. ఆయన కనులు విచ్చి చూసినా పుండరీకాక్షుడే, ప్రతివారు హృదయంలో ఎలాగూ పుండరీకాక్షుడే. కనుకనే నీ హృదయంలో ఉన్న పుండరీకాక్షుడిని అంటే నీ హృదయ పద్మంలో ఉన్నవాడిని ధ్యానిస్తే నీకు లోపల బయట కూడా శుచే. అందుకే యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అంటే ఇది అర్థం అండి ఇక్కడ. కానీ పుండరీకం అంతరస్థితం, పుండరీకం అంటే హృదయ పద్మం, దానికి మరొక పేరు చిదంబరం. కనుక ఈ చిదంబరం మనకి పుండరీకం అని మరొక పేరు ఉన్నది సుమా. దానికి మరొక పేరు దహరం. ఈ శరీరంలో మనం చేసుకున్న కర్మలన్నీ మనస్సు మొదలైన సూక్ష్మ శరీరం డిపాజిట్ అవుతాయి. ఈ స్థూల శరీరం పోయిన తర్వాత ఆ డిపాజిట్ అయిన వాసనలు తీసుకుని ఈ సూక్ష్మ శరీరం దానికి తగ్గ మరొక శరీరంలో ప్రవేశిస్తుంది, లేదా మరో లోకాల్లో తిరిగి తిరిగి పుడుతూ చస్తూ పోతుంది. కానీ సూక్ష్మ శరీరానికి కూడా హృదయంలో ఉంటాడు పరమాత్మ. ఆయనకి ఏవి అంటాం. అది ఎలా ఉంటుందంటే అక్కడ ఏ పాపం ఉండదు, నిర్మలంగా ఉంటుంది, ఆకాశం వలె ఉంటుంది. అందుకే దహరం విపాపం గగనం చిదంబరమిహోచ్యతే. దహరం విపాపం గగనం, దానికి దహరం అని పేరు. దహరం అంటే లోపలిది, విపాపం ఏ పాపము లేదని పేరు. మూడవది గగనం అని పేరు. గగనం అంటే ఇందాక చెప్పిన ఆకాశ స్వరూపము. చూశారు ఇప్పుడు ఎన్ని శబ్దములు వచ్చాయి. దహరం, పుండరీకం ఇవన్నీ ఉపనిషత్తుల్లో వాడారు. పుండరీక శబ్దానికి ఇందాక చెప్పుకున్న ఉపనిషత్తుల్లో ఎక్కడ చెప్పారు, హుత్పుండరీకం విరజం విశుద్ధం అనే మంత్రంలో కనబడుతుంది. దహరం విపాపం అనేది యథాతథంగా ఉపనిషత్ మంత్రం చెప్పేశారు. దహరం విపాపం పరమేస్మభూతం యత్పుండరీకం పురమజ్జ సగ్గస్థం తత్రాపి దహరం గగనం విశోకం యస్మిన్ తదంతస్తదుపాసితవ్యం. చాలామందికి నేను చెప్తూ ఉంటే వాళ్ళు పలుకుతున్నారంటే గ్రహించవచ్చు. యతీశ్వరులు వాళ్ళు వచ్చినప్పుడు పూర్ణకుంభం పట్టుకున్నప్పుడు ఈ మంత్రం చెప్తారు. దహరం విపాపం పరమే శ్మభూతం. శ్మభూతం అర్థమైతే మహాశ్మశానం అర్థమవుతుంది. అన్నీ లయమై నిర్మలమైన చోటు ఏదో అది పరమే శ్మభూతం, అది దహరం. దహరం అంటే ఇందాక చెప్పుకున్న లోపలున్న హృదయస్థానం. అది విపాపం అంటే ఏ దోషము లేనిది. అసలు కొంచెం కళ్ళు మూసుకొని వింటూ ఉంటేనే హాయి అనిపిస్తుందండి. నిద్ర వస్తే నేను చెప్పలేను కానీ దహరం విపాపం పరమేశ్వభూతం యత్ పుండరీకం పురమధ్య సగ్గుస్థం. ఆ పుండరీక పురం అనే మాట కూడా వచ్చింది. పుండరీక పురం అది. ఆ పుండరీక పురమే దహరం, దాని లోపల ఉన్నట్ట. అది తత్రాపి దహరం గగనం. గగనం అంటే ఆకాశం వలె ఉన్నది. విశోకం, అక్కడ శోకం కూడా లేదు, ఎక్కడ ఏడుపు లేదు, ఎక్కడ పాపం లేదు. ఆ చోట మనస్సు పెడితే ఎంత హాయిగా ఉంటుందండి. అప్పుడు పాపం ఉండదు, ఏడుపు ఉండదు. కానీ మనస్సును ఎక్కడ పెట్టాలి చెప్పండి? హృదయంలో ప్రవేశింపజేసి సర్వశక్తిమంతుడై నిర్మలమైనటువంటి ఆ చిదంబర రూపుడైన శివుని యందు హృదయం పెడితే, దృష్టి అందు పెట్టినప్పుడు ముక్తి తప్పకుండా లభిస్తుంది. కానీ ప్రతివాడి దృష్టి దేని యందు ఉండాలి? చిదంబరుని యందు ఉండాలి. ఆ చిదంబరంలో స్వామి శక్తి ఎలా ఉన్నదంటే నీ శరీరాన్నంతటికి నడిపించే శక్తి అక్కడుంది. ఎక్కడుంది?
జాగ్రత్తగా వినండి. ఇది ఇవాళ ఇస్తున్న వ్యాఖ్యానం అత్యంత ప్రధానం. హృదయం అనేటువంటి పద్మంలో కూర్చొని డ్యాన్స్ చేయిస్తున్నాడు ఆయన. చేయిస్తున్నాడా? చెప్పండి, చేయిస్తున్నాడా చేస్తున్నాడా? చేయించడమే చేయడం. చెయ్యి కదిపో, కాళ్ళు కదిపో, ఊపిరి కదిపో. ఇంతటికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ దహరం విపాపం అనే ప్లేస్లో ఉన్నాడే వాడి శక్తిని పంపిస్తున్నాడు మొత్తం అక్కడ. కానీ ఆ డ్యాన్స్ ఎక్కడ జరుగుతుంది? ఈ శరీరం పుట్టిందా మెయింటైన్ అవుతుంది స్థితి, లయం కూడా అవుతుంది. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడమ్మా లయం అవుతుంది శరీరం? నేను శరీరం గురించి అడిగిన, శివుడి గురించి కాదు. హాయిగా చెప్పండి. ఇక్కడ మరణంలో కాదు, శరీరంలో క్షణం లయ జరుగుతుంది. తెలుసా? సైన్స్ తెలిసిన ప్రతి వాళ్ళకి తెలుసు. మనం పుట్టినప్పుడు ఎన్ని అణువులు ఉన్నాయో అణువుల్లో లేవు ఇప్పుడు. అలాగే ఉంటుంటే పెరిగేవాళ్ళం కాం. కొన్ని అణువులు పోయాయి, కొన్ని అణువులు వచ్చాయి. అవునా లేదు? ఎన్ని సెల్స్ వచ్చాయండి, ఎన్ని సెల్స్ పోయాయి? ఇది ఎక్కడ జరుగుతుంది? కానీ సృష్టి స్థితి లయలు ఎప్పుడు జరుగుతున్నాయి? నిరంతరం జరుగుతున్నాయి. నిరంతరం మన లోపల సృష్టి లయలు జరుగుతూనే. కానీ ఇప్పుడు సృష్టి స్థితి ఉందండి, లయం పోయినప్పుడు అనుకోద్దు, బతుకున్నప్పుడే లోపల జరుగుతున్నాయి. కానీ సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయా లేదా? ఎంత జరుగుతున్నా కూడా నీకు తెలియట్లేదు. అదే మరుగుపడ్డం. మళ్ళీ ఎప్పటికప్పుడు గ్రహిస్తుంది అనుగ్రహం. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? మళ్ళీ ప్రశ్న రండి, మీలోంచే రావాలి, పురాణాల్లోంచి కాదు. ఈ శరీరం అంతా కదలికలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి. సృష్టి స్థితి లయ సంహార, సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములు జరుగుతున్నాయి. ఇప్పుడు అర్థం చేసుకున్నాం మనం ఇక్కడ. ఈ 5 జరుగుతున్నాయి అంటే ఈ 5 జరిపిస్తున్నవాడు ఎక్కడున్నాడు? సెంటర్ పాయింట్ దహరం. ఇన్ని చేస్తున్నాడు కానీ ఆయనకి లేవు, పుట్టుక చావు ఆయనకి లేవు. ఇవన్నీ ఆయన వల్ల జరుగుతున్నాయి కానీ ఆయనకి ఇవేవీ లేవు. ఇక్కడ ఆయన అక్కడే ఉన్నాడు. ఇక్కడ ఆయన లేకపోతే ఇవేవీ లేవు, ఆయనకి ఇవేవీ లేవు. ఈ మాట ఎప్పుడు సాధారణంగా ప్రవచనంలో వింటుంటారు కానీ సూత్రప్రాయమైన వాక్యం. ఆయన లేకపోతే ఇవేవీ లేవు, ఆయనకి ఇవేవీ లేవు. ఎందుకంటే నిర్మలంగా ఉన్నాడు ఆయన. ఆకాశంలో మబ్బులు వచ్చాయి, ఉరిమే వెళ్ళిపోయి, ఆకాశం ఉరుము లేదు, మెరుగు లేదు, అలాగే ఉంది ఇక్కడ. కానీ హృదయం నుంచి వచ్చిన చైతన్యం శరీరం అంతా వ్యాపించి పనిచేస్తుంది. ఈ శరీరం పుడుతుంది, పోతుంది, మళ్ళీ సూక్ష్మ శరీరం అది కూడా తిరుగుతూ ఉంటుంది. కానీ ఇది ఎప్పుడూ అలాగే ఉంటుంది ఇక్కడ. అది తెలుసుకున్నాక దానితో నువ్వు ఐక్యమైపోయాక నువ్వు కూడా ఇంక పుట్టవు, పెరగవు, చావవు, పుట్టుక చావు లేని స్థితిని పొందుతావు. అయిపోయిందండి ఇక్కడ. అది దహరాకాశం. కానీ వాడు ఎందుకు దృష్టి పెట్టాలి? కానీ దహరాకాశంలో ఆయన ఉంటూ ఒక యంత్రగాడు ఆ యంత్రంలో ఉంటూ యంత్రాన్ని తిప్పుతున్నాడయ్యా, ఆయన తెలుసుకో అన్నాడు ఒక ఆయన పేరు కృష్ణుడు. 18వ అధ్యాయంలో చెప్తున్నాడు, యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. చెప్తున్నాడు, ఎవరి వలన ఇవన్నీ జరుగుతున్నాయో వాడిని ఈశ్వరుడు అంటారు. ఎక్కడి నుండి చేస్తున్నాడు చెప్పవయ్యా? పరలోకమునుంది నడుపుచుండురా. లేదయ్యా బాబు, మరెక్కడ? ఆయనే చెప్పేశాడు ఎక్కడుండి నడుపుతానో. వైకుంఠం నుంచో కైలాసం నుంచో కాదు. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. భగవానుడి వచనం. ఈశ్వరుడు సర్వభూతముల హృదయమనందు ఉంటూ ఒక యాంత్రికుడు యంత్రాన్ని ఆడించినట్టు ఆడిస్తున్నాడు శరీరాన్ని. కానీ శరీరాన్ని ఆడిస్తున్నవాడు ఎవడో తెలిసిపోయాడు కదా. నువ్వు నేను ఆడించట్లేదు, ఆడిస్తున్నావు అనిపించేటట్టు ఆడించేస్తున్నాడు. నువ్వే కర్తం అనుకునేటట్టు చేసేస్తున్నాడు ఆయన. కానీ అసలు కర్త ఆయన. అసలు కర్త నువ్వే అంటే నేనేం కర్త, నేనేం కాదు, నేను చైతన్యం ఇస్తాను అంతే అంటాడు మళ్ళీ ఒకటి. మొత్తానికి ఆయన లేకపోతే ఇవన్నీ లేవని తెలుసుకుని సర్వకారణుడైన పరమాత్మని దృష్టి పెట్టండి. ఎక్కడ పెట్టాలి? హృదయంలో పెట్టాలి. హృదయం అంటేనే రహస్యం. హృత్ అనే శబ్దానికి రహస్యం అని అర్థం. హృత్ అయం, అత్యంత రహస్యముగా ఉన్నవాడు హృదయ శబ్దానికి అర్థం. చాలా కాలం క్రితం ఒక విదేశంలో హార్ట్కి సంబంధించినటువంటి ఒక సెమినార్ జరిగిందండి. హార్ట్ గురించి ఇంతవరకు సైంటిస్టులు ఏం చెప్పారో అంతా చెప్తూ ఒక ఇండియన్ని అడిగారు, మీ ఇండియన్ కంట్రిబ్యూషన్ ఏమిటి హార్ట్ గురించి అని. ది వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్ అన్నాడు. ఇక్కడ హార్ట్ అనే మాటే హృత్ అనే శబ్దంలోంచి వచ్చింది. ఆలోచించుకోండి. అది మీరు పెడితే ఆ హృత్తులోంచి పరమేశ్వరుడు మొత్తం శరీరానికి ఎలా శక్తిని పాసాన్ చేస్తాడో మొత్తం చెప్తారు. ఇదంతా రహస్యమైన విషయములు. మొత్తానికి దహరాకాశం అంటే గుండెకాయ అని కాదు, ఆ లోపల అత్యంత సూక్ష్మమైనటువంటి అంశం ఇది. ఇక్కడ స్పేస్, అందులో ఉన్న శక్తి. అది దహరం విపాపం పరమేశ్మభూతం హృత్పుండరీకం పురమధ్య సగ్గస్థం తత్రాపి దహరం గగనం విశోకం యస్మిన్ తదంతః. ఏదా విధంగా లోపలుందో తత్ ఉపాసితవ్యం, దానిని ఉపాసన చేయాలి అన్నాడు. దేన్ని ఉపాసన చేయాలి? దహరంలో ఉన్న పరమాత్మను ఉపాసించాలి. అందుకే ప్రతివారు ఉపాసించేటప్పుడు దైవాన్ని హృదయంలో ఎందుకు ధ్యానిస్తారు?
అక్కడ నిరాకారంగా ఉన్నవాడే సాకారుడే అనుగ్రహిస్తున్నాడని సాకారమో నిరాకారమో హృదయంలో ధ్యానిస్తున్నది ఎవరిని? అచిదాకాశ స్వరూపుడైన పరమాత్మనే ప్రతి హిందువు హృదయంలో ధ్యానిస్తాడు. విష్ణువుగాను శివుడుగాను అమ్మవారుగాను ధ్యానించేది అతన్ని. తెలిసింది కదా ఇక్కడ. అలా తనలో దర్శిస్తాడు, అనంతాకాశంలో దర్శిస్తాడు, తనలో విశ్వంలో విశ్వాతీతంగా దర్శిస్తాడు. ధ్యానం చేయాల్సిన చోటు ఏమిటి? హృదయం. అది విష్ణు భక్తులు హృద్యానగమ్యం అన్నా శివభక్తులు అదే అంటారు. ఎవరైనా అక్కడే ధ్యానిస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్నవాడిని వీడు ధ్యానిస్తున్నాడు, లేనివాడిని కాదు. నేను మిమ్మల్ని అన్నమును ధ్యానించుడు అన్నా అనుకోండి, ఎందున్నారా నీ ధ్యానకో నమస్కారం అని మీరు ఇంటికి వెళ్ళిపోతారు భోజనం చేయడానికి. ఎందుకంటే ధ్యానిస్తే అన్నం దొరకదు, కానీ ధ్యానిస్తే దేవుడు దొరుకుతాడు. అది గొప్ప విషయం. ఎందుకు? అన్నం ఇక్కడ లేని వస్తువు, ఈశ్వరుడు ఉన్న వస్తువు కనుక ధ్యానిస్తే ఇక్కడ దొరుకుతాడు. ఉన్న వస్తువే పట్టుకో. ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు కనుక హృదయాంబరంలో ఉన్నవాడిని నేను. అందుకే దహరం విపాపం గగనం చిదంబరం ఇహోచ్యతే. ఈ మాటలు ఉపనిషత్తు చెప్పింది యథాతథంగా చెప్తున్నాడు ఎవరు? శివుడు. కానీ దహరం విపాపం విశోకం ఎంత అందమైన మాట అండి. పుండరీకం పురమధ్య సగ్రస్తం. పుండరీకపురం, అందుకే ఈ పట్టణానికి పుండరీకపురం అని పేరు. ఏదైతే మన చిదంబరం అనే క్షేత్రం ఇప్పుడు లోకల్లో చెప్తున్నామో దాని పులివూరని పుండరీకపురం అని పేరు. పులివూరు అంటే వ్యాఘ్రపాదుల వల్ల వచ్చింది ఆ పేరు, భక్తుడి పేరు మీద వచ్చింది. ఇంకోటి పుండరీకం, దానికి ఎప్పుడు ఉన్నది. ఎందుకు వచ్చిందంటే హృత్పుండరీక క్షేత్రం అయ్యా, అందుకే దాని పుండరీకపురం. అందుకే మన శివకామసుందరి స్తోత్రం చేసేటప్పుడు పుండరీకపుర మధ్యవాసిని వృత్తరాజ సఖధర్మచారిణి అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరి అన్నారు. పుండరీకపురం అంటే అది అర్థం. మొత్తానికి పుండరీకం అంటే అర్థమైంది కదా. అక్కడ నేను ఉంటాను. తచ్చేదమితి జానీధ్వం యత్రాహమమయా సహ హరిదృష్టం యుష్మదత్తే కరోమ్యానంద తాండవం. ఈ నా యొక్క తాండవం అమ్మవారు మాత్రమే చూడగలదంటే ఆవిడతో కలిసి డ్యాన్స్ చేస్తాను. మేమిద్దరం చేసే తాండవం ఎప్పుడూ చూడగలిగేవాడు ఒకడున్నాడు. వాడికి నాకు భేదం లేదు, అతను ఎప్పుడు చూస్తాడు. ఆయన ఎవరంటే హరిహి, నారాయణుడు చూస్తాడు. నారాయణుడికి మాకు భేదం లేదు కనుక హరిదృష్టం. ఇప్పటికీ మనకి చిదంబరం నటరాజు దగ్గర గోవిందరాజు ఉంటాడు. ఇద్దరు రాజులు ఉన్న ఒక క్షేత్రం అది. గోవిందరాజు నటరాజు. ఒకడు యోగ నిద్రలో హాయిగా ఉన్న ఆనందాన్ని చూపిస్తాడు, ఒకడు లేచి చిందులేయడంలో ఉన్న ఆనందాన్ని చూపిస్తాడు. ఇక్కడ రెండు మొత్తానికి ఆనంద తాండవం నిత్య అనుభవ రూపంలో అక్కడ మనకి హరిహర శక్తి రూపంగా దొరుకుతుంది. మూడు ఉన్నాయి ఇక్కడ. అది దివ్యక్షేత్రం. అది హరిదృష్టం యుష్మదర్థే కరోమి. అలాంటి ఆనంద తాండవం ప్రతివారి హృదయంలో నేను చేస్తున్నాను. యోగులు లోపల చూడగలరు, అందరూ చూడలేరు. కోటికొక్కడైనా ఉంటాడో లేదో వారి హృదయంలో జరుగుతున్న ఆనంద తాండవాన్ని చూడగలిగేవాడు కోటికొక్కడైనా ఉంటాడో లేదో. భూమి యందు ఇక్కడ జరిగే తాండవాన్ని నారాయణుడు చూస్తున్నారు. ఎవరో కొంతమంది సిద్ధులేని మహాపురుషులు చూడగలరు. అలాంటి తాండవాన్ని మీకోసం నేను ఇవాడు చూపించాను, మీ తపస్సు అంత గొప్పది కనుక అని ఆయన బోధించి వేదాగమేషు ప్రతిదా సభా కాప్యస్తి కాంచని. నేను ఇంత కళలు దేని యందు చూపిస్తున్నానో దాని సభ అంటారు. సభ అంటే అందరూ గుమికూడిన చోటు. ఇంత తాండవాన్ని ఎక్కడ చూపిస్తున్నానో అదే సభ. ఆ సభ ఇదే. దానికి చిదంబర సభ పేరు చిత్సభ అని అంటారు. ఇక్కడ ఈ చిత్సభ ఎలా ప్రకాశిస్తుందంటే నేను ఇప్పుడు చేసింది చిత్సభ, దాని ముందున్నది కనక సభ, ఇంకా రాజసభ, దేవసభ, నృత్యసభ అని కూడా సభలు ఉన్నాయి. అక్కడ నా ఉత్సవాలన్నీ జరుగుతాయి. ఇన్ని రకములుగా ఉంటుంది. కానీ ప్రధానం చిత్సభ. దీనికి మహాసభ అని, దభ్రసభ అని, హేమసభ, కనకసభ అని కూడా వ్యవహారం ఉంది సుమా. ఇది దీని యొక్క మహిమ. దీనికి నృత్యభూమి అంటారు, నృత్యభూమి అని కూడా అంటారు అని ఈ విధంగా చెప్తూ ఇది అత్యంత రహస్యమైన విద్య, యోగ్యులకు మాత్రమే చెప్పాలి. మీరు యోగ్యులు కనుక మీకు చెప్పాను అన్నాడు. ఇక్కడ ఇది యోగ్యులు మాత్రమే అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకునే శక్తి, యోగ్యత అది మీకుంది కనుక చెప్పాను అని చెప్పి తతస్థామభితస్తై శుద్ధై పట్టైస్తు కాంచనై. ఇప్పుడు నేను ఈ నాట్యం చేసిన స్పేస్ ఏదైతే ఉందో తెల్లవనంలో, ఇది శరీరంలో హృదయస్థానం వంటిది కనుక ఇది అత్యంత పవిత్రమైనది కనుక ఇక్కడే మీకు చూపించాను. ఇక్కడికి మీ అందరిని రప్పించాను నేను. అంటే ఎవరు? దేవతలందరూ అక్కడికి వచ్చి చూశారు. అలాగే ఇంద్రియములనే దేవతలు, ఆలోచనలేని ఋషులు అంతర్ముఖులై హృదయం అనే చిదంబరంలోకి వెళితే ఆనందరూపమైన శివతాండవాన్ని చూడగలరు. ఇంద్రియాలు దేవతలు తెలుసా మీకు? మనలో దేవతల స్థానం ఇంద్రియాలు. కంటికి సూర్యుడు, చేతికి ఇంద్రుడు, ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి దేవతలు ఉన్నారు. అలాగే ఆలోచన శక్తి ఋషులు. కానీ ఋషులు దేవతలు కలిసి చిదంబరానికి చేరుకోవాలి అంటే అంతర్ముఖమైపోవాలి, ఇంద్రియాలు బాహ్యం వెళ్లకుండా. అప్పుడు లోపల ఉన్న శివతాండవం చూడగలం. కానీ మనిషికి లోపలికి వెళ్ళమంటేనే మహా కష్టం. ధ్యానం చేయమంటే 2 నిమిషాలు కూర్చోవడం కష్టం.
అదే క్షేత్రాలు వెళ్ళమంటే 10 రోజులు తిరగగలం మనం ఇక్కడ. బహిర్ముఖత్వం అలవాటైంది, అంతర్ముఖత్వం చాలా కష్టం. అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్తున్నారు. ఇదంతా చెప్పాడు ఎవరు? శివుడు. పైగా ఈ క్షేత్రం ఇప్పుడు ఏదైతే ఉందో ఈ చోట ఒక మహాసభ నిర్మాణం చేయండి అని చెప్పి స్వామి అంతర్ధానమయ్యాడు ఇంకా వాళ్ళకి. అప్పుడు దేవతలు అక్కడ మేలిమి బంగారు రేకులు కట్టి ఆ సభను నిర్మాణం చేశారట. మొత్తం స్వామి నాట్యం చేసే చోటు ఏదిందో అక్కడ నిర్మాణం చేశారు. దాన్ని ఆధారం చేసుకుని తర్వాత మనం చూస్తున్న ఇప్పుడు చిదంబరాలయం ఉంది ఇక్కడ. ఈ పురాణంలో ఎలా వర్ణించారో, అది ఎన్ని యుగాల క్రితం వర్ణించారో అది ఇప్పటికీ అలాగే కనబడుతుంది. మన హిందూ క్షేత్రాల గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేల లక్షల సంవత్సరాల క్రితం రచింపబడ్డ గ్రంథాల్లో ఏ చోట్లు ఎక్కడున్నాయని వర్ణించారో నేటికి అవి అక్కడే అలాగే ఉన్నాయి. అది గొప్పతనం. మీరు ఏ మ్యాప్ పట్టుకోక్కర్లే, ఇందులో డైరెక్షన్స్ రాసేశారు. శివగంగకి దక్షిణ తటం అంటాడు, హేమపద్మ తటాకానికి ఈ వైపు అంటాడు. ఆ తూర్పు దక్షిణ ప్రకారం పెడితే అక్కడ ఇప్పటికే అలా ఉన్నాయి. ఆ శివగంగకి సరిగ్గా దక్షిణం వైపు కొంత దూరం వస్తే ఇది కనబడుతుంది. ఏది? చిదంబర సభ. బద్ధ్వా పునర్నవీచక్రుహు, అద్భుతంగా బంగారు కాంతులతో ఉన్నటువంటి కట్టడం కట్టారు దేవతలందరూ కలిసి. అక్కడ స్వామి యొక్క దర్శనాన్ని దేవతలు ఋషులు చూస్తూ ఉన్నారు. తస్మాత్ తిల్లవనే తత్ర పంచక్రోశ సమన్వితే. ఆడ తర్వాత తిల్లవన క్షేత్రం దాని చుట్టూ ఉన్నది. ఇదంతా కలిస్తే పంచక్రోశ మహాక్షేత్రం కాశీవలనే. అచ్చంగా ఇది పంచక్రోశ సమన్వితే. ఆ పంచక్రోశముల తిల్లవనంలో అంటే చిదంబరం మధ్యలో ఉంది, దాని చుట్టూ ఉన్న దాని పేరు తిల్లవనం. ఈ తిల్లవనం అంతా మనం చూస్తున్న ఆలయం అంతా తిల్లవనం అండి ఒకప్పుడు. ఆ తిల్లవనంలో కానీ ఒక దానం చేసినా, ఒక జపం చేసినా, ఒక ఆహుతి వేసినా అది 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అది క్షేత్రాల్లో సాధన అన్ని రెట్ల ఫలితం ఇస్తుంది కనుక క్షేత్రాలకు వెళుతూ ఉండాలి, వీలు చేసుకుని వీలు చూసుకుని. తదారభ్య సన్వృత్తే సహా, అప్పటి నుంచి స్వామి నాట్యాన్ని అనేక మంది దర్శిస్తున్నారు. అంతేకాదు స్వామి నాట్యం చేస్తుంటే ఆ సమయాల్లో కాలి మువ్వల సబ్బడి వినబడేది అక్కడ. శృత్వా తస్య పదాంభోజ నూపురారావముత్తమం. ఆ మువ్వల సబ్బడి ఇలా మొదలవగానే పక్షులు జంతువులు కూడా పరిగెత్తు వచ్చేసేవి అక్కడికి. ఆ చుట్టూ వనంలో ఉన్నవి వచ్చి తాండవాన్ని చూసేవి. చూసిన తర్వాత అవి అక్కడే ఉండిపోతున్నాయి. మోక్షం అని ఎక్కడికో వెళ్ళక్కర్లే, ఆనందం అక్కడే లభిస్తే అదే మోక్షం, అక్కడే ఉండిపోయేవి. క్రమంగా విస్మృతాహార సంచారాహ, వాడికి తినబుద్ధి వేయలేదు, ఎక్కడికి తిరగబుద్ధి వేయలేక అక్కడ ఉండిపోయేవి. క్రమంగా అవి ముక్తి పొందే త్యక్త వైరాహ, వైరము రాగద్వేషాది వికారాలు పోయి ఒక యోగులు సమాధి స్థితిలో ఈ ఆనందాన్ని అనుభవిస్తారో నటరాజస్వామి దర్శనంతో అదే ఆనందాన్ని పక్షులు మృగాలు కూడా అనుభవిస్తూ ఆనందంగా ఉన్నాయి ఇక్కడ. ఇవి తెలిసి చూడాలండి చిదంబరాన్ని. ఇక్కడ సామాన్యమైంది కాదు, ఎంత భాగ్యం ఉండాలి వెళ్ళాలంటే, ఆ తహతగా ఉండాలి. అలా అందరూ ముక్తి పొందిపోతుంటే ఒక్కసారిగా కోపం వచ్చిందిట. ఎవరికి? శివుడి గణాలకి. పక్షులు జంతువులు ఎవడు పడితే వాడు వచ్చేసి ఈ తాండవం చూసి ఇలా ముక్తి పొందిపోతూ ఉంటే విలువైన శివుడిని ఎవడు పడితే వాళ్ళు వచ్చేసి తీసుకుంటున్నారు. ఎన్నో జన్మలు కష్టపడితే కానీ దొరకని ముక్తిని అతి సులభంగా పొందిస్తున్నారు. ఇదంతా ఎవడి వల్ల జరిగిందంటే ఆ పాము ఋషిగాడు ఉన్నాడు కదా, వాడి వల్ల జరిగింది ఇక్కడ. ఎవడా పాము ఋషిగాడు? అమ్మ, ఈయన వల్ల ఇంత జరిగింది. కానీ ఇప్పుడు ఆయన ఏమనలేవు, శాంక్షన్ చేసిన శివుడు, మరేమంటాం? కానీ వాళ్ళ మనస్సు ఒప్పుకోవట్లేదు, ఇది బాగలేదు. పశువునా పక్షిణాంచాపి భావం దృష్ట్యా గణోత్తమాః ప్రణిపత్య, ఇది బాగలేదని చెప్పి మహాక్రోధంతో ఆ గణములన్నీ కలిసి గణాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళే. పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళే. ఎవరైనా? నందీశ్వరుడు. శ్రద్ధగా వినే వాళ్ళకి తెలుసు. ఆయన దగ్గర వెళ్ళిపోయాడు నందీశ్వరుడి దగ్గరికి. ప్రసీద నందికేశాన. స్వామి నమస్కారం. శైలాదే శంకరప్రియ. శైలాది అంటే శిలాద మహర్షి పుత్రుడువైన నందీశ్వర. నందీశ్వరుడికి పెద్ద చరిత్ర ఉందండి. శిలాద మహర్షి యొక్క పుత్రుడు, శివాంశ సంభూతుడు. భగవద్ అంశ లేనివి భగవంతుడి దగ్గర ఉండలేవు, ఇది తెలుసుకోండి. ఇక్కడ విశ్వంశ అయిన గరుత్మంతుడు విష్ణువు దగ్గర ఉంటాడు, శివాంశ సంభూతుడు నందికేశ్వరుడు శివుడి దగ్గర ఉంటాడు. అదే శంకరప్రియ విజ్ఞాప్యమస్తి తచ్చుత్వ, ఒక విజ్ఞాపన ఉందయ్యా. ఎందుకంటే దేవతలకు కూడా దుర్లభం శివనాట్యం చూడటం. దేవతలకు కష్టం, మహామహా ఋషులకు చూడటం కష్టం. సులభంగా చూడగలిగేవారు ఇద్దరే, ఒకడు నారాయణుడు, ఇంకోటి నారాయణి. వాడిద్దరు తప్ప ఇంకొకరు సులభంగా చూడలేరు. అలాంటి దుర్లభమైన తాండవం ఇప్పుడు ఎవడు పడితే వాడు చూసేస్తున్నాడు. దేవుడు బాగుందా? కాబట్టి దీనికి కారణమైన వాడు ఎవడంటే వాడి గణద్రోహి అని పేరు పెడుతున్నాం మేము. ఎవడా గణద్రోహి? శివగణద్రోహి పతంజలి. అతను దండ్య, అతను శిక్షించి తీరాల్సిందే. కానీ నువ్వేం చేస్తావు కానీ శిక్షవే. ఈ సిస్టమ్ పోవాలి మొత్తానికి. శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పే ధైర్యం లేదు, అందుకు నీకు చెప్పుకుంటున్నావు. నువ్వు చూడవయ్యా అన్నారు.
కానీ నందీశ్వరుడు యోగి, మహాయోగి. ఆయన ఏం కోపగించుకోకుండా కూర్చొని మాట్లాడదా ఉన్నాడు. ఆయన వాళ్ళు కూర్చోబెట్టి గణాహ శృణుత భద్రం వహ, మీ అందరికీ శుభం కలుగ్గాక. నేను చెప్పే మాట ముందు వినండి. శంభోరాకూతం అద్భుతం. శివుని అభిప్రాయం ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది సుమా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కరుణా సముద్రుడు. ఏం చేస్తాం? నీరు తాగితే ఎవడి దాహమైనా తీరుస్తుంది, శివుణ్ణి ఆశ్రయిస్తే ఎవడికి ఎరుకైనా తీరుతుంది అని దయ. అలాంటిది కారుణ్య పారావారస్య, పైగా లోకానుగ్రహ కారిణ, లోకానుగ్రహ కారకుడు ఆయన. పైగా ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ వ్యాఘ్రపాద పతంజలు తపస్సుతో నన్ను కొనేశారు అన్నాడు. అది తెలుసుకో. కొనేస్తే ఏమైపోతాడు? బానిస అయిపోతాడు, దాసుడైపోతాడు. కనుక సర్వజగత్తు ఎవరికి దాసుల్లో ఆ పరమాత్మ భక్తులకు దాసుడు అని తెలుసుకో. ఏం చేస్తాం? అదే భక్త వత్సలుడే కాదు, భక్తులకు దాసుడైపోతాడు. అది వ్యాఘ్రపాద పతంజల్యో క్రీతోహం తపసాయత. వాళ్ళ తపశ్శక్తికి నన్ను కొనేశారు, దానివల్ల లొంగిపోయాను నేను. నన్ను ఏం చేయమంటారు? అందుకు వాళ్ళు ఏం చెప్తే అది వినడం నా పని అన్నాడు శివుడు. అందరికి వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారు. బానిస ఏం చేస్తాడండి దాసుడు? ఇది చెయ్యంటే చేయాల్సిందే. అందుకే వాళ్ళ తపస్సుతో కొనేశారు కనుక వాడు చెప్పింది వినాలి, అందుకు వింటాడు. దయాస్వరూపుడు కనుక ఆ పని చేశాడు. అందుకే ఆ స్వామి దర్శనం చూడడంలో బ్రహ్మదేవుడు అంతటివాడు, సామాన్యుడైన మూర్ఖుడు కూడా అంతటివాడే. అక్కడెక్కడో ఇంద్రుడు అంతటివాడు, ఇక్కడ ఉన్నటువంటి పక్షి కూడా అలాంటిదే. ఆయన కరుణకి ఇవన్నీ సమానమైపోయాయి. ఇది జరుగుతున్న అంశం. అయితే మీరు చెప్పిన విధంగా ఇది అరుదైనది, విలువైనది, అందరూ అందుకోకూడదు. అయితే మనం చేయవలసిన పని ఒకటి ఉంది. ఇదే దేవుడి వరం ఇచ్చిన పూజారి వరమే ఇవ్వకపోవడం అంటే ఇదండి. ఇక్కడ అందరికీ ఎవరు చూస్తే ఎవరైనా చూడొచ్చు, ఎవరికైనా ముక్తినిచ్చేస్తానని స్వామి చెప్పాడు. కానీ మనం చెయ్యాలి ఏంటంటే, ఎవరు తాగినా చావు లేకుండా చేస్తుంది అమృతం కదా. ఎవరు తాగినా చావు లేకుండా చేస్తుంది. అలాంటి అమృతం అందరికీ దక్కకుండా రక్షణ చేయాలి. కానీ ఎవడైనా తరించవచ్చు, నా దర్శనం చూడవచ్చు అని చెప్పాడు కనుక ఈ దర్శనం అందరూకి ప్రవేశం లేకుండా ఎవరు యోగ్యులు వాళ్ళకి ప్రవేశం అయ్యేటట్టుగా ఆయన గణాలు మనం చూసుకోవాలి. అందుకే పెద్ద ఆయన దయామయుడు, కానీ ఆయన గణాలమైన మనం ఆయన కారుణ్యానికి రక్షణ కవచం ఏర్పాటు చేయాలి. మనం చూసుకోవాలి. ఇక్కడ ఆయన దయామయుడే, అలా వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన మీద ఎవడు పడకుండా మనం కాపాడుకోవాలి. ఇక్కడ కనుక మనం రక్షణ ఏర్పాటు చేద్దామని నందికేశ్వరుడు ప్లానింగ్ వేస్తున్నాడు, స్కెచ్ వేస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా ఆ గణాలను కూర్చోబెట్టాడు. అందులో కూడా గణాల్లో తారతమ్యాలు ఉంటాయి. ఒకటి చీఫ్, ఒకటి హెడ్, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. కొందరు అసిస్టెంట్లు, కొందరు హెల్పర్సు, కొందరు లేబరు, ఇలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ. కానీ ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎవరిని ఎగ్జిక్యూషన్లో పెట్టాలో తెలుసు ఆయనకి. ఎవరిని ఈవో చేయాలి, ఎవరిని సిఇఓ చేయాలి, ఇవన్నీ ఆయన చూసుకుంటుంటాడు. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఆయన మొత్తం నందీశ్వరుడు. శివుడేముంది అని ఏం పట్టదు ఆయన, యోగి. ఈ పనులను వీళ్ళు చూసుకుంటారు. అందుకు ఆయన కూర్చొని ప్లాన్ వేస్తున్నాడు. ఏంటంటే తన దగ్గర ఉన్న గణాలను విభాగం చేశాడు. ఈ గణాలు ఈ విధంగా పనిచేయాలి. అది ఎలాంటిది అంటే, పరమేశ్వరుడు సకల బ్రహ్మాండ ప్రభు, జగదీశ్వరుడు. ఈశ్వరుడు అంటే రాజు. అరే ఒక్క రాజు ఉంటేనే వాడికి అంగరక్షకులని, మంత్రులని, సేనాపతులని ఉంటారు. ఆయన ఉన్న కోటకి అంత తేలిక అంతఃపురంలో వెళ్ళగలరా? దాని ముందు ఎన్ని ప్రాకారాలు ఉంటాయి, ఎన్ని కక్షలు ఉంటాయి. మొట్టమొదటి కక్ష అంటే మీకు తెలిసి ఉంటుంది, రకరకాల ప్రాకారాల్లో కక్షలు ఉంటాయి. అక్కడ కొందరు ఉంటారు, అక్కడి నుంచే వాళ్ళు చూడాలి. మరొక కక్ష ఉంటుంది, కొంచెం దగ్గర వాళ్ళు వస్తారు. రాజుతో మాట్లాడడానికి ప్రైవేట్ ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఇంటర్వ్యూలు, ఇవన్నిటికీ ఒక్క రాజుకే ఇన్ని కక్షలు ఉన్నప్పుడు నట రాజుకి ఎన్ని ఉండాలి. కానీ ఈయనకు కూడా కక్షలు మనం ఏర్పాటు చేయాలి. దగ్గర రావడానికి కూడా మన కక్షలు ఏర్పాటు చేయాలి. ఎలా చేయాలి అంటే, ఇక్కడ అటు చివరి కక్ష నుంచి ఇక్కడ వరకు కక్షలు ఏర్పాటు చేస్తున్నాడు చూడండి. అన్ని వైపుల నుంచి రక్షణ కవచం ఏర్పాటు చేయాలి. ఎలాగంటే అమరత్వప్రదం యస్మాద్ అమృతం చాపి గుప్తిమత్. అమృతానికి కూడా రక్షణ ఏర్పాటు చేశారు తెలుసా దేవతలు. అంత తేలిక అమృత భాండం దగ్గరికి వెళ్ళలేరు. అలాగే మనం కూడా నాట్యం అనే అమృతానికి రక్షణ కవచం ఏర్పాటు చేద్దాం. అది ఎలా చేయాలి అంటే, ఈశ్వరుడికి ద్వారపాలకుడు ప్రధానమైనటువంటి నందికేశ్వరుడు గణాధిపతులతో చెప్తున్నాడు. ఇక్కడ గణశ్రేష్ఠుల్లో కొంతమంది ఒక కక్షలో ఉండాలి. ఆ కక్ష ప్రకారంగా నా మాటను విని రక్షించవలసిన పదార్థాలు అంటే, సభ చుట్టూ ఆంతరంగికులైన విశ్వాసపాత్రులైన పెట్టాలి. చిదంబర సభ చుట్టూ పెట్టవలసిన వాళ్ళు ఆంతరంగికులైన విశ్వాసపాత్రులైన కొన్ని గణములు. ఆ కక్ష దాటిన తర్వాత భూతగణములు పెట్టాడు. భూతములు అనగానే మళ్ళీ భూతప్రేత పిశాచాలు అనుకోవద్దు. భూతములు అంటే కంటికి కనబడని దైవీ శక్తులు. హనుమంతుడు అశోకవనంలోకి ప్రవేశించేటప్పుడు అదృష్టాపతి గోచరాహ అంటాడు. భూతములకు నమస్కారం చెప్తాడు. భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనే మతి అంటాడు సుందరకాండలో.
అక్కడ భూతములు అంటే ఏమిటో తెలుసుకోవాలంటే మనం అనుకునే భూత ప్రేత పిశాచాలు కావు, ఈ కంటితో చూడలేని సూక్ష్మశక్తులు. అలాంటివి శివుని వద్ద కొన్ని ఉన్నాయి. అవి ఈ మొదటి కక్షలో ఉన్నటువంటి అంతరంగిక విశ్వాస గణముల తర్వాత కక్షలో వాళ్ళని పెట్టాడు, భూతముల్ని పెట్టాడు. తర్వాతి కక్షలో పిశాచ శక్తులను పెట్టాడు. పిశాచ శక్తులన్నా మనం అనుకున్న భూత ప్రేత పిశాచాలు అంటే ఇవి కావు. అవి కూడా ధర్మ విరుద్ధమైన వాళ్ళని శిక్షించి పీడించేటువంటి శక్తులు. అటువంటి వాడిని అక్కడ రక్షణగా పెట్టాడు. ఆ తర్వాత కక్షలో కాళీదేవిని నియమించి కాళీ శక్తులెట్టి పెట్టాడు. కాళీ కూడా అనేక రకాల శక్తులు ఉంటాయండి. కాళీలో మహాకాళి, శ్యామాకాళి, భద్రకాళి, దక్షిణకాళి, కాళి, ఇన్ని భేదాలు ఉంటాయి. భద్రకాళి ఏ రూపం అదే. పరమ ఉపాస్యమైన మహాకాళి వేరు, కాళీ లాంటి శక్తులు వేరు. ఇవి గణాల్లో ప్రధాన శక్తులు. ఆవ్యాధినిభ్యో విద్యంతిభ్యశ్చ భో నమః ఇలాంటి మంత్రాల దగ్గర చెప్పబడ్డ వాళ్ళు స్త్రీరూప గణములు అని రుద్ర నమక మంత్రాలకు వ్యాఖ్యానం రాస్తూ చెప్తారు. అలాంటి శక్తులు వీళ్ళని మరొక కక్ష దగ్గర పెట్టాడు. ఆ తర్వాత కక్షల్లో భైరవుడు మొదలైన దేవతలు ఉంటారు. ఇలాగా భైరవుడు, కాళీ గణములు, పిశాచ గణములు, భూత గణములు, ఆంతరంగిక గణములు ఒక్కొక్క కక్షల్లో ఒక్కొక్క విభాగం పెట్టాడు. కొన్ని యోగ్యతలు ఉన్న వాళ్ళని ఆ గణముల కక్షలోకి రాణిస్తాయి. తెలుసుకోండి. ఇక్కడ ఆ కక్షలోకి వెళ్ళామంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారని అర్థం. ఇక్కడ అందుకే వాళ్ళని నమస్కరించుకోవాలి. భైరవ దేవతను నమస్కరించుకోవాలి. గణములను ఎందుకు నమస్కరించుకోవాలంటే వారి సహాయం అనేది వెళ్ళలేం. వాళ్ళకి దయ ఉంటుంది. కాస్త కాళ్ళ వేళ పెడితే వాళ్ళు లోపలికి రానివ్వచ్చు. ఇంకొకటి మనం లోపలికి వెళ్ళామంటేనే వాళ్ళ దయ ఉంది, లేకపోతే వెళ్ళగలవా? కానీ వాళ్ళ దయ వల్ల వెళ్ళగలిగే స్పృహంతో ఉండాలి. అందుకే అందరూ వెళ్ళలేరు చిదంబరానికి. కొంతమందికి బుద్ధి పుట్టదు వెళ్ళాలని, కొందరు చెప్పిన బుద్ధి పుట్టదు. అంటే అక్కడ దాకా వెళ్లకుండానే ఆ శక్తులు ఇక్కడే పనిచేస్తున్నాయి వాడి బుద్ధి మీద, అదే వెళ్ళనివ్వట్లేదు. తీరా వెళ్ళిన సూక్ష్మలోకాన్ని అక్కడున్న చిదంబరాన్ని దర్శించడం. విగ్రహం చూడొచ్చు కానీ తాండవం చూడగలమా? ఆ యోగ్యతలు లేని వాళ్ళని ఆపుతుంది అది. కానీ విగ్రహాన్నైనా చూసామంటే ఈ పుణ్యం ఎప్పటికైనా తాండవాన్ని చూపించగలదు నువ్వు సాధన అక్కడ చేస్తే. ఇక్కడ ఇవన్నీ రహస్యములండి. రక్షణ అంటే ఇది అర్థం. ఇవన్నీ గమనించుకోవాల్సింది. లోపల అన్వయించండి. దహరాకాశంలో ఉన్న పరమాత్మను దర్శించడానికి అడ్డంకులుగా మన పంచకోశాల్లో ఎన్ని కక్షలు ఉన్నాయో చూడండి. ఈ కక్షలు దాటి వెళ్ళాలి. ఇది ఇందులో ఉన్న ఆంతర్యం. అది హృదయంలో ఉన్న శివుని కూడా మనం అంత తేలిగ్గా చూడలేకపోతున్నాం. నాలోనే ఉన్నావట నాకే గోచరించవట ఈలాగున మాయలేల ఈశ్వరేశ్వర అంటుంది శివపదం. అంతే, నాలోనే ఉన్నావట నాకే గోచరించవట. పోనీ ఎక్కడో ఉన్నావు శివుడు భగవంతుడు కనబడ్డండి అనడానికి శక్తి భగవంతుడే, లోపలే ఉన్నాడు, వాడు కనబడ్డు. ఇది చిత్రం కాదు. కనబడినివ్వకుండా అడ్డుకుంటున్నాయి, అవే నెగిటివ్ పవర్స్. భగవంతుడిని కనబడినివ్వకుండా చేస్తే నెగిటివ్ పవర్. పోలీసులు కూడా మనల్ని అడ్డుకుంటే నెగిటివ్ పవర్సే, కానీ పోలీసులు పాజిటివ్ తెలుసుకోండి ఇక్కడ. అలాగే భగవంతుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? నీకు అర్హత లేదని తెలుసుకోండి ఇక్కడ. ప్రైమ్ మినిస్టర్ దేశక్షేమం కోసం కష్టపడతాడు. ప్రతి పౌరుడు ఆయనకు అవసరమే. కానీ ఆయన కలవాలని నువ్వు బిల్డింగులోకి వెళ్తే మాత్రం అంత తేలిగ్గా ఇంటర్వ్యూ దొరకదు, తెలుసుకో. కానీ పరమేశ్వరుడు అవసరం అందరికీ ఉంది, కానీ పరమేశ్వరుడు అంత తేలిగ్గా దొరకడు. కక్షలు దాటవలసిందే ఇక్కడ ఉంటాయి. దీన్ని ఉన్న మర్మం ఇది. కానీ ఇన్ని కక్షలు ఏర్పాటు చేశాడు. అప్పుడు తృప్తిపడ్డారు ఎవరు? గణములన్నీ. అమ్మయ్య, దీన్ని బట్టి అందరూ అంత తేలిగ్గా వెళ్ళారు. పైగా మరొకటి, ఆయన తాండవం చూపించేస్తానన్నాడు, కానీ నేను టైమింగ్స్ పెడతానన్నాడు. చూడండి, వీళ్ళని పెట్టి టైమింగ్స్ పెట్టాడు. అంటే పనిచేయు వేళలు. ఆ పనిచేయు వేళలంటే సేవాకాలములు. అది విభాగం చేసి దేవతలు ఏ టైంలో వెళ్ళవచ్చు, ఋషులు ఏ సమయంలో వెళ్ళవచ్చు, స్త్రీలు ఏ సమయంలో వెళ్ళవచ్చు ఇత్యాదులన్నీ చేశాడు ఇక్కడ. పూర్వాన్న మధ్యాహ్న సాయాన్న రాత్రం అని 4 భాగములు చేసి, అందులో పూర్వాన్న మధ్యాహ్నాల్లో దేవతలకి, సాయంకాలంలో సిద్ధ గంధర్వ యక్షులకు, రాత్రి కాలంలో స్త్రీలకు అంటే దేవతా స్త్రీలకి, అంటే వీళ్ళల్లో చెప్పబడ్డ స్త్రీలకి రాత్రి వేళల్లో చేశాడు. మరి మనుష్యులకి ఈ చెప్పిన అన్ని కాలాల్లో వాళ్ళు చూడొచ్చు అని చెప్పాడు ఇక్కడ మనుషుల కోసం. ఎందుకంటే లోకం భూమిలోకం, ఇది మర్త్యలోకం దీని పేరు. అన్ని జంతువులు ఉన్నా మానవులు ఇందులో ప్రధానం కనుక మర్త్యలోకం అని పేరు. కానీ భూమికి వచ్చా నాట్యం చేశాడు. ఏమానందము భూమి తలమున శివతాండవమట శివలాస్యం మట. అందుకే భూమి ఉంది కనుక మానవులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలట. అది ఈ కాలంలో మానవులకు కూడా ప్రవేశార్హత ఉంది. అందులో సాధన చేసి సిద్ధి పొందిన వాళ్ళు దర్శించగలరు. నేటికి దర్శించే వాళ్ళు ఉన్నారు అక్కడ, అవకాశం ఉంది. కానీ 4 కాలాల్లో ఈ లిమిటేషన్స్ పెట్టారు. ఇలా సేవాకాలములు ఏర్పాటు చేసి ఎవరెవరు ఎప్పుడు చూడాలో చెప్పి కక్షలు ఏర్పాటు చేయగానే అప్పుడు గణములు సంతోషించి అమ్మయ్య అందరికీ దొరికిపోతుంది అని అనిస్తే అదో ప్రమాదం. సముద్రం ఆనందంతో పొంగిపోయి ఊళ్ళోకి వస్తే అంత ప్రమాదం అండి.
అందరూ నా వాళ్ళే అనుకుని సముద్రం వచ్చేసింది అనుకోండి, లోపలికి ఏమవుతాం? కనుక అంత సముద్రం మనకు అవసరమేనా? దానికి చర్యలు కట్ట అవసరం. అందుకే పరమానంద సముద్రానికి కూడా చర్యలు కట్టల్లా కక్షలు పెట్టారు ఇక్కడ. ఇలా ఏర్పాటు చేశారు. ఇది ఈ ఆలయంలో ఏర్పడినటువంటి వ్యవస్థ సుమా. అందుకే తతస్థిల్లవనే తస్మిన్ సర్వే తాండవలాలసాహ. అక్కడున్న మహర్షులు చక్కగా ఆ తిల్లవనంలో తాండవలాలసులు ఇంక అక్కడ ఉండిపోయారు. అంతేకాని మరో క్షేత్రానికి వెళదామా, అక్కడికి వెళదామా లేదు. అరే నిత్యం ఆనందంగా దర్శనమిస్తున్న చోటు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారు? అని అక్కడే ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి చెప్పిన కాలాల్లో వెళ్ళి చూసుకుంటున్నారు. అంతేకాదు కొంతమంది అక్కడే కొన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుని తాండవం చూడని సమయాల్లో అక్కడ పూజ చేసుకుంటూ కూర్చుంటున్నారు ఇక్కడ. అందుకే మనకి తిల్లవనంలో అనేక శివక్షేత్రములు కనబడుతుంటాయి చుట్టుపట్ల కూడా. ఇలా ఏర్పడ్డాయి. ఇలా ఉంటున్న సమయంలో ఒకప్పుడు శివాజ్ఞతో బ్రహ్మదేవుడు లోకక్షేమం కోసమును యాగం చేయి తలపెట్టాడండి. అది ఎక్కడ చేస్తున్నంటే గంగా తీరం వద్ద అంతర్వేది అని ఒకటి ఉన్నది. మనం అనుకున్న గోదావరి దగ్గర అంతర్వేది కాదు, ఆ గంగ పుట్టి ప్రవహిస్తున్న ప్రాంతాల్లో అంతర్వేది ఒక చోటు ఉన్నది. అక్కడ లోక కళ్యాణార్థం ఒక మహాయాగం చేయాలని బ్రహ్మదేవుడు సంకల్పించుకున్నాడు. సంకల్పించుకుని హోమగుండం రగల్చాలి, ఇవన్నీ చూసుకున్నాడు. ఆహుతులకి దేవతలు రావాలి. మనం కానీ ఆహుతులు వేస్తే దేవతలు కనబడి తీసుకోరు, కనబడకుండానే తీసుకుంటారు. కానీ బ్రహ్మదేవుడు ఆహుతులు వేస్తే రావాల్సిందే వాళ్ళు. కానీ ఒక్క దేవత రావట్లేదు, కనబడట్లేదు. ఆలోచించాడు ఏమై ఉంటుంది కారణం అని. నారదులు వారిని స్మరించారు. ఆయన వచ్చేసాడు. ఎందుకంటే ముల్లోకాల సమాచారం ఐటీ డిపార్ట్మెంట్ అంతా ఆయన దగ్గర ఉంది. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఆయనకంటే ఎవడు చెప్పగలడు? ఏమయ్యా ఎవ్వడు నేను ఇచ్చిన ఆహుతులు పుచ్చుకోవడానికి రావట్లేదంటే ఏమిటి ఆహుతులు? ఆజ్యాహుతులు. అక్కడ అమృతం తాగుతున్నారు, వాళ్ళకి నేను ఆజ్యం ఎందుకన్నాడు ఇక్కడ. అంటే అరే దేవతలకి అమృతం ఆజ్యం వల్లే వస్తుంది కదంటే నేను చెప్పేది అమృతం కాదు, ఆనంద తాండవ సుధాం. ఆనంద తాండవాన్ని ఆకంఠం పిబతాంహి. వాళ్ళందరూ ఆనంద తాండవామృతాన్ని పేకల దాకా తాగినవాళ్ళు. వాళ్ళకి నీ ఆజ్యములు ఎంత అన్నాడు ఇక్కడ. అరే రే అలాగైతే అలాగే యజ్ఞములు జరగకపోతే లోకక్షేమం ఎలాగా? వాళ్ళని పిలుచుకురా అన్నాడు. మళ్ళీ అలా వెళ్ళిలో వచ్చి అన్నాడు. నేను పిలిస్తే రావట్లేదు అన్నారు. వాళ్ళు రావట్లేదు, నన్ను ఏం చేయమంటావయ్యా అన్నాడు. సరే అయితే నేనే బయలుదేరుతాను. బ్రహ్మదేవుడు వస్తున్నాడు. నారాయణుడు ఒక శాసనం చెప్పాడు దేవతలకి, బ్రహ్మ ఏం చెప్తే అది వినాలని. ఆ శాసనాన్ని పాటించాల్సిందే. అది బ్రహ్మదేవుడు వస్తూ ఉంటే చతుర్ముఖుడై ఆయన వస్తూ నేను ఒకప్పుడు తాండవం చూసానని నాకు తెలుసు, కానీ మన కర్తవ్యాలు మర్చిపోతే ఎలాగా అనుకుంటూ వస్తున్నాడు. వస్తుంటే ఇంద్రాదేవతలు ఆయన చక్కగా ఎదురేగి పిలిచి నమస్కారం చేసి స్వామి మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? అది చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి కథల బుద్ధి వేయదు. ఎవరైతే ఆ శివతాండవ మూర్తిని చూస్తారో వాళ్ళు కదిలి వెళతారా? ఒకసారి శివుడిని చూసిన వాళ్ళు వెనక్కి వెళతారా? మేము రాము, మేము ఇక్కడే ఉంటాం. ఏమనుకోకయ్యా, ప్రసీద దేవదేవేశ ప్రజాపతి పిత ప్రభు ఇలా నమస్కారం చేసుకుంటుంటే అప్పుడు అటు ఇటు చూసి శివుడిని అడిగట్టి దేవిన న్యాయమ స్వామి వీళ్ళు రానని చెప్తున్నారు అని అనగానే అప్పుడు వాళ్ళు కొంచెం తల వంచుకుని నిజమే పిలవగానే నీ మాట కాదనడం మా తప్పు, క్షమించు, వస్తానులే మరి తప్పదు కదా అని చెప్పి అంటే అప్పుడు బ్రహ్మదేవుడి వారికి మీరేం బాధపడకండి, మీరు దేవతలు, మిమ్మల్ని ఉపాసించిన వాళ్ళే ఏకకాలంలో అనేక చోట్ల ఉండగలిగిన యోగశక్తి పొందుతారే, మీకు ఆ శక్తి ఉంటుంది. మీరు మీ అంశరూపములతో ఇక్కడుంటూ ఆస్వాదిస్తూ మీ రూపాలతో రండి యాగానికి, తప్పేముంది, మీకు ఆలోచన రాలేదు నేను చెప్తున్నాను అనగానే వాళ్ళు తథాపి సేవావసరే సేవాంతాం తాండవేశ్వరం స్వస్వాంశేన తథా యజ్ఞే భాగం స్వాం స్వాంశ్చ భుంజతాం. ఇది వాళ్ళకి ఇచ్చాడు. మీకు సేవాకాలములు ఉన్నాయి ఇక్కడ, ఎప్పుడు పెడితే అప్పుడు తాండవం చూడకూడదు, నందీశ్వరుడు పెట్టాడు. కనుక ఆ సమయంలో మీరు అంశాలతో ఇక్కడికి రండి, మిగిలిన సమయంలో నా అగ్నిహోత్రం దగ్గరికి వచ్చి ఆజ్యాహుతులు స్వీకరించండి అని చెప్పగానే వ్యాఘ్రపాదులు వచ్చి బ్రహ్మదేవుడు చెప్పించేయండి చాలా మంచిది అన్నట్టు. ఆయన నీకేం పోయి నువ్వు ఇక్కడ కూర్చుని హాయిగా చెప్తావు, సరే ఏం చేస్తాం వెళతామన్నారు. అయితే మీతో పాటు ఇక్కడ మహర్షులు కొంతమంది ఉన్నారు, సుమారు 3000 మంది వచ్చారు ఇక్కడికి మహర్షులు తాండవం చూడడానికి. వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళను కూడా యజ్ఞానికి తీసుకెళ్ళి చాలా మంచిది అన్నాడు. వాళ్ళు వ్యాఘ్రపాదులు, వీళ్ళని పంపడం కావడం మమ్మల్ని కూడా అంటే యజ్ఞం లోకక్షేమం కోసం కనుక మీలాంటి మునులు వెళితే చాలా మంచిదని ప్రార్థిస్తున్నాను అనగానే వెళ్ళలేక వెళ్ళలేరండి వాళ్ళందరూ కూడా యజ్ఞానికి. మొత్తానికి ఇటు వీళ్ళు వెళ్ళిపోయారు, 3000 మంది మహర్షులు వెళ్ళారు, అదేవిధంగా దేవతలు కూడా యజ్ఞం జరుగుతున్న చోటుకు వెళ్ళారు. ఈ సమయంలో ఒక వింత జరిగింది. ఒకానొక రాజు అక్కడికి చేరుకున్నాడు అన్నారు. ఆ రాజు పేరు సింహవర్మ. ఎవడా సింహవర్మ అంటే నాయన మనువు వంశం నుంచి 5వ తరం వాడు లేఖేంద్రుడు అని ఒక రాజు ఉండేవాడు. ఈ లేఖేంద్రుడు
భారతదేశంలో వంగదేశ సమీపంలో, దాని గౌడ దేశం అని పేరు ఇక్కడ. ఆ సమీపంలో పాలకుడుగా ఉండేవాడు ఆయన. ఆ లేఖేంద్రుడు గొప్ప రాజై ధర్మబద్ధమైన పాలనతో ప్రజాక్షేమంకరుడై ఉండేవాడు. ఏనాటి యుగాల నాటి కథం. ఆయనకి 2 భార్యలు. మొదటి భార్యకు ఒక పుత్రుడు కలిగాడు. పరమ యోగ్యుడైతడు. దానికి తోడు విద్యావేత్త, జ్ఞాని, సహృదయుడు, అన్ని మంచి గుణాలు ఉన్నాయి. కానీ పుట్టుకతో వికృత రూపం అతనికి వచ్చింది ఇక్కడ. ఆ వికృత రూపం ఎలా ఉన్నదంటే, ఒక సింహం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆయన. సింహం బాగుంటుంది కానీ సింహంలా మనం ఉంటే బాగుంటాం. వాడు సింహం లాంటి వాడు అంటారంటే ఏదో గొప్పవాడిని ఉద్దేశంతో అంటారు, కానీ నిజంగా జూలు మొహం వేసుకుని కూర్చుంటే ఎవడైనా దగ్గరికి రాడు. కనుక ఆ జూలులాగా ఒళ్ళంతా రోమాలు వచ్చి ముఖం చూడ్డానికి భయంకరంగా అలా తయారీ కూరలు పెట్టుకొస్తూ అలాంటి శరీరం పుట్టుకతో అతనికి వచ్చేసింది అతనికి. దానితో తన శరీరాకృతి మీద తనకే కొంచెం సిగ్గు బిడియం ఏర్పడి ఆ విషయంలో ఒక ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ అంటారే, ఆ భావం కలిగింది అతనికి. కానీ విద్యలు వచ్చు, ధర్మం వచ్చు, పరాక్రమం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆకృతి సరైనది లేదు. రెండో భార్య కూడా చాలా ఉత్తమరాలు. ఆమెకి 2 పుత్రులు కలిగారు. ఒకడి పేరు సుమతి, రెండో వాడి పేరు వేదవర్మ. వాళ్ళిద్దరూ చక్కగానే ఉన్నారు. ఇతడు ఆకృతి మాత్రం ఇలా ఉన్నది. ఇతడు విద్యావంతుడి యువకుడి ఒక స్థితికి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి పిలిచి, నాయన నేను పెద్దవాడిని అయ్యాను, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాను, నిన్ను యువరాజుగా పట్టం కడుతున్నాను, నా తర్వాత రాజ్య బాధ్యత నువ్వే స్వీకరించాలంటే నాన్న నన్ను మన్నించు. ఎందుకంటే రోగి అయినవాడు, వికృత శరీరం కలిగినవాడు, వికలాంగుడైన వాడు రాజపుత్రుడైనా సింహాసనానికి అర్హుడు కాడు. ఇది మన శాస్త్రం చెప్తున్నది ఇక్కడ అర్థం. అందుకు నేను రాజ్యార్హత లేనివాడిని, నన్ను మన్నించు. తమ్ముళ్ళిద్దరూ చాలా యోగ్యులు, దక్షులు కూడా, వ్యవహార దక్షత వాళ్ళకు ఉన్నది, వాళ్ళని నువ్వు పరిపాలనలో పెట్టు అనగానే, నాయన నువ్వు అలా మాట్లాడడం తప్పు, జ్యేష్ఠపుత్రుడివి, రూపం ఎలా ఉన్నా యోగ్యుడివి, పరాక్రమం ఉంది, విద్యను తెలుసు, ధర్మం తెలిసిన వాడివి, నీలాంటి వాడి ఏలుబడిలో మొత్తం రాజ్యమంతా క్షేమంగా ఉంటుందని నాకు తెలుసు, కాబట్టి నా మాట కాదనకు అంటే, నన్ను నువ్వు ఎంత చెప్పినప్పటికీ కూడా నాకు తపస్సు మీద ఉన్న దృష్టి పాలన మీద లేదు సుమా. అందుకే నన్ను నువ్వు అనుమతిస్తే తపస్సు చేసుకోవడానికి వెళ్తాను. నేను నీ అనుమతి లేని నీ తపస్సుకు వెళ్ళను. తల్లిదండ్రుల అనుమతి లేకుండా సాధనలు, దీక్షలు, తపస్సులు చేయరాదు. అదే నీ అనుమతి నాకు కావాలి అని అంటే, ఎట్టకేలకు మనసు చిక్కబట్టుకుని ఇతని మనసు మారేదిలా లేదు అని తెలుసుకుని, సరే తపస్సుకు వెళ్ళి నువ్వు అన్నాడు. అప్పుడు ఆయన బయలుదేరి క్రమంగా గౌడ దేశం నుంచి గంగాసాగర సంగమం వద్దకు వచ్చాడు. అంటే మనకి సరిగ్గా బెంగాల్ దగ్గర వస్తుంది గంగాసాగర సంగమం. అక్కడికి వచ్చి స్నానం చేసి అక్కడి నుంచి క్రమంగా ఓఢ్ర దేశం వచ్చాడు. చూడండి, అప్పుడున్న జియోగ్రఫీ చెప్తున్నాడు. ఇది ఇప్పటికీ అలాగే కనబడుతుంది భారతదేశంలో. అంటే ఇంకా కల్పం పూర్తి కాలే, యుగాలు ఎన్ని జరిగినా కల్పంలో పెద్ద పెద్ద మార్పులే జరగదు. కల్పాంత కాలం తర్వాతే ఆలోచించాలి, చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. అందుకే క్రమంగా గంగాసాగర్ దేశం నుంచి వంగదేశం మీదుగా ఓఢ్ర దేశానికి చేరుకున్నాడు. అక్కడ భీమనాథుడిని శివుడిని చూశాడు అన్నారు. అంటే భీమనాథుడిని పేరుతో అక్కడ కూడా ఉన్నాడు ఆయన. అది చూసుకుని క్రమంగా విపులం సంపదాపూర్ణం ఆంధ్రరాజ్యం వివేశస, ఆంధ్ర రాజ్యంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు ఆంధ్ర అన్నాన్ని మళ్ళీ గొడవ అనుకోవద్దు. ఆంధ్ర శబ్దం పూర్వకాలంలో కూడా ఉన్నది. రాజకీయ విభాగాలు మనకొద్దు, శాస్త్రాలను ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రరాజ్యం వివేశ, ఆంధ్రరాజ్యానికి వచ్చాడు. అందులో మహాక్షేత్రం ఉంది, అక్కడ చేరుకున్నాడు. శ్రీపర్వతం తతో నత్వా తత్ర భూధరనాయకం, శ్రీపర్వతానికి చేరుకున్నాడు. ఇక్కడ ఆ శ్రీపర్వతానికి చేరుకోగానే అక్కడున్న మల్లికార్జున్ని సేవించి అక్కడి నుంచి యాత్ర చేస్తూ కాళహస్తిగిరింగత్వా నిర్గంఛన్, కాళహస్తి క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి దక్షిణం వైపుగా ప్రయాణం చేస్తూ వస్తూ ఉండగా ఒక అరణ్యంలో ఆయన కూర్చుని అక్కడ సేద తీరుతున్నాడు చెట్టు కింద. అప్పుడు అక్కడ ఒక వేటగాడు వచ్చాడు. ఆ వేటగాడిని దగ్గరికి పిలిచాడు. రాయనాయన అంటే ఈయన రాజలాంఛనాలుతున్నాడు, నమస్కరించి కూర్చున్నాడు. నువ్వు వేటగాడివి, అరణ్య జీవివి, నువ్వు ఆటవికుడివి కనుక అరణ్యాల్లో ఉన్న వింతలు నీకు బాగా తెలుస్తాయి. మామూలుగా కనబడేవి కాకుండా ఈ దుర్గమారణ్యాల్లో నీకు ఏమైనా వింతలు కనబడుతుందాయా ఎప్పుడైనా అని అడిగాడు. ఇవి నిజంగా ఆశ్చర్యకరమైనది, తెలుసుకోవలసిన ప్రశ్నేనండి. ఇప్పటికీ మనం భారతీయ అరణ్యాల్లో దివ్యమైన స్థలములు చాలా చాలా ఉంటాయి. మామూలు కంటితో చూడలేనివి చాలా ఉంటాయి. మనం వెళ్ళగలిగేవి కొన్ని కావచ్చు, కానీ వెళ్ళలేనివి చాలా ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి వేటగాడికి ఉంటుంది. అందుకే వేటగాడిని అడిగాడు. అంటే అప్పుడు ఆయన కొన్ని చెప్తున్నాడు. నాకు కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు కనబడుతూ ఉంటాయండి. ఒక చోట ఒక తటాకం ఉంది, విశాలమైనటువంటి చెరువు. ఆ జలములు చాలా ఆరోగ్యకరములు. అది తాగితే వృద్ధులు కూడా యువకులైపోతారని చెప్తారు.
అక్కడ ఒక యువకుడు గుర్రం మీద వస్తుంటాడు, ఆయన ముందు వేట కుక్క తిరుగుతూ ఉంటుంది. ఎలా వస్తాడో అలా వెళ్ళిపోతాడు, మరి కనబడ్డు. ఇది ఒక దృశ్యం నేను చూస్తూ ఉంటాను. కొన్ని చోట్ల కొన్ని తీర్థాలు నాకు కనబడుతుంటాయి, చెట్లు కనబడతాయి, అవి కూడా ఆశ్చర్యంగా ఉంటాయి. ఒక చోట ఒక నుయ్యి ఉంది సుమా, ఆ నూతులు నీడ చూస్తే చాలు పడిపోతారు అందులో. అలా నుయ్యి ఒకటి ఉంది, ఇదొక వింత. మరొక చోట ఒక మామిడి చెట్టు నేను చూశాను. ఆ మామిడి చెట్టు మొదట్లో ఒక శివలింగం ఉంది. ఒక కన్యక ఆ దగ్గర నుంచి నూతిలోంచి వచ్చి పూజ చేసి వెళ్తూ ఉంటుంది ఆవిడ. ఇదొక ఆశ్చర్యం. అక్కడ ఒక యువకుడు అంకుశం పట్టుకుని గుర్రం నుంచి వస్తూ ఆ దగ్గరలో నదిలోకి వెళ్తాడు. వెళ్ళడం చూస్తాను కానీ తిరిగి రావడం చూడండి నేను. మళ్ళీ మరో రోజు పొద్దున మళ్ళీ వెళ్తాడు. అంటే ఇలా వెళ్ళడం రోజు చూస్తున్నాను, తిరిగి ఎట్నుంచి వచ్చి మళ్ళీ వెళ్ళాడో నాకు తెలియట్లేదు. అది చూసి నమస్కారం చేయడం తప్ప దాని గురించి నాకు అర్థం కావు సుమా. ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. అనగానే ఏమన్నావు? మామిడి చెట్టు కింద లింగమా? ఒక కన్య వచ్చి పూజిస్తుందా? నువ్వు తోవ చూపిస్తే నేను అక్కడికి వస్తానన్నాడు. అక్కడికి చేరుకున్నాడు. వెళ్ళేటప్పటికల్లా ఆ మామిడి చెట్టు కింద లింగాన్ని చూసి ఆనందపరసుడైపోయి అక్కడున్న చిన్న నది ప్రవహిస్తుంటే స్నానం చేసి దర్శనం చేసుకున్నాడు. ఆ నది పేరు కంపా నది. ఆ మామిడి చెట్టు ఏకామ్ర వృక్షం, అక్కడుంది ఏకామ్రనాథ లింగము. ఆ కన్య పేరు కామాక్షిదేవి. ఆనాడు అరణ్యమయంగా ఉండేది అది. అక్కడ స్నానం చేసి ఇక్కడ చాలా బాగుందంటూ ఆ శివసేవా రసాన్ని ఆస్వాదిస్తున్నట్ట. శివసేవా రసం. ఈ వేటగాడు కూడా ఆయనకి హెల్పింగ్గా ఉన్నాడు అక్కడక్కడ. ఒకరోజు వేటగాడితో మాట్లాడినాడు. ఇక్కడి నుంచి కొంత దూరంలో దక్షిణ సముద్రం ఉంటుంది. ఆ సముద్రం వైపు వెళ్ళి ఆ పరిసరాల్లో ఏవైనా వింతలు ఉంటే చూసి చెప్తావా నాకు అన్నాడు. ఈ సింహవర్మ, ఇతని పేరు సింహవర్మ. ఆ కిరాతకుడు వెళ్ళి అవి చూసొచ్చి ఒక అద్భుతం కనబడింది నాకు. ఎందుకంటే నిన్ను ముందు తీసుకెళ్ళలేదు, ఎందుకంటే దుర్గమం, అది భయంకరమైన దుర్గమం. తోవల్లోకి వెళితే మనం దారి తప్పిపోతాం. నేనంటే ఎలాగోలా చేసుకెళ్ళగల కానీ అది నీలాంటి వాడు అసలు వెళ్ళాడు, అసలు సుకుమారుడివి. నేను వెళ్ళి తిరగ్గా ఒక దుర్గమైన అరణ్యంలోకి వెళ్ళాను. అక్కడ ఒక వింత దృశ్యం కనబడింది నాకు. ఒక ఆయన ఉన్నాడు, చూడ్డానికి మహర్షిలా ఉన్నాడు, మహాతపస్విలాగా. అక్కడ బంగారు పద్మాలు ఉన్నటువంటి ఒక తటాకం ఉంది. ఆ తటాకం ఒడ్డున ఆయన చూశాను. ఈయనేమో మహర్షిని చూస్తే చేతులు పులి చేతులు, కాళ్ళు పులి కాళ్ళు. ఈయనను వింతవాడేమో అనుకుని నాకు దూరం నుంచి చూసి వచ్చేసాను సుమా. ఇది జరిగినది. నువ్వు వింత చెప్పన్నావు కదా, చెప్పానన్నాడు. అక్కడ కూడా ఏదో శివలింగం ఒకటి ఉన్నట్టుంది, రోజు పూజ చేసుకుంటున్నాడు ఆయనని. ఓహో, ఇదేదో బాగుంది, అయితే చూడాలి, పద వెళదాం. ఎందుకంటే ఈయనకి ఎక్కడ ఆకర్షించిందంటే పులిలాంటి చేతులు పులిలాంటి కాళ్ళు ఉన్నవాడు, అంటే సింహంలాంటి వాళ్ళు ఉన్నవాడు. నేను ఒక్కడనే ఉన్నాను అనుకుంటే నాలాగే జంతు వికారము కల దేహం వాడు కూడా ఉన్నాడు అనగా తృప్తి అండి. ఇక్కడ అలాంటి వాడు ఉన్నా అంటే వాడిని తప్పకుండా చూడాలి అని ఉత్సాహం పుట్టి పద వెళదామని కిరాతకుడి సాయంతో అక్కడ చేరుకున్నాడు. చేరుకునేటప్పటికీ ఇతను నిజంగా జంతువా లేక వికృతమైన ఒక ఆటవిక ప్రాణ ఎవడా అని చూస్తున్నాడు. చూస్తుంటే ఇతడు అలాంటి వాడు కాదు, మహాతపస్వి అని తెలుస్తున్నది. ఎందుకంటే ఇప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చున్నట్టున్నాడు. ఒళ్ళు తుడుచుకున్నాడు కానీ తీర్థస్నానం చేసిన వాడు మళ్ళీ చక్కగా పొడిగా తుడుచుకోవాలంతే చేరేది మామూలుగా తుడుచుకుంటారు. అలా తుడుచుకుని నారచీర కట్టుకున్నాడు, నారవస్త్రం. అది కాస్త తేమగా ఉంది. అదొక జటాజూట నుంచి ముత్యాల నీళ్లు పడుతున్నాయి. ఆ దర్భలు పవిత్రాలు అవన్నీ కూడా కాస్త తడిసినట్టున్నాయి ఇక్కడ. పైగా మోదుగాకలు పెట్టుకున్నాడు, అవి కూడా కాస్త తడితోనే ఉన్నాయి. కానీ ఇప్పుడే స్నానాదులు చేసి ఆయన ధ్యాన సమాధిలోకి వెళ్ళాడు. పలకరిద్దామా అంటే శపిస్తాడేమో. కస్త్వమిత్యత్ర పృచ్ఛామి యది శాపంతు దాస్యతి. నేను వెళ్ళి ఎవరు మీరు అని అడిగితే నా తపోభంగం చేస్తావా అని చెప్పిస్తేను అని భయపడుతూ దూరం నుండి చూస్తూ ఆ సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రసన్న గంభీరమైన వదనాన్ని చూస్తూ నమస్కరిస్తూ దూరంగానే ఉన్నాడు. కొంతసేపటి కానీ ప్రసన్నంగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. కళ్ళు తెరవగానే ఆనందంతో వెళ్ళి నాట్యం చేసి ఇది సాష్టాంగ ప్రణామం చేశాడు. అంతవరకు ఆయన కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెరిచాడు. ఎందుకంటే ఆ ధ్యాన సమయంలో శివ తాండవాన్ని ధ్యానిస్తున్నాడు ఆయన. తర్వాత కళ్ళు తెరిచాడు. చూసి స్వాగతం సింహవర్మ అన్నట్టు ఆయన అక్కడ. ఈయన ఆశ్చర్యపోయాడు. నా పేరేమిటి అంటే శివానుగ్రహం వలన త్రికాలమును తెలుసు. నువ్వు మనువు నుంచి వచ్చిన 5వ తరానికి చెందిన లేఖేంద్రుడి యొక్క పుత్రుడివి. ఒకానొక వైరాగ్యంతో దేహంపై విముఖత ఏర్పడి నువ్వు ఇక్కడికి తపస్సు కోసం తిరుగుతున్నావు. ఇప్పటికే పుణ్యక్షేత్రాల్లో తపస్సులు చేసి వచ్చావు. నీ పుణ్యములు పండి చోటుకు వచ్చావు. ఏమిటి విషయం? మీరే చెప్పారు కదయ్యా అంటే నాకు ఇప్పుడు సమయం మునుల సమయం. నేను వెళ్ళి తాండవం చేసి చూసి రావాలి. నీ మానవుల సమయం కాదు ఇది. వచ్చినా అందరికీ దర్శనం ఇవ్వడు ఆయన.
దానికి తపస్సు, సమాధి, దీక్షలు ఉన్నాయి. మామూలుగా చూడడానికంటే వేరే విషయం. స్వామి దర్శనానికి సమయం కాదు కనుక నీ పరిస్థితి నేను ఆయనకి చెప్తాను, అంతవరకు నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకో. ఇక్కడ కూర్చుని శివుని పూజ చేసుకుంటూ నేను ప్రతిష్ఠ చేసిన శివుని నేను స్వామిని చూసి వస్తాను. స్వామి కటాక్షం ఎవరికి లభిస్తుందో వారు తప్పకుండా అన్ని భయాల నుంచి, బంధముల నుంచి విముక్తులవుతారు. అందులో సందేహం లేదు. తత్కటాక్షేణ తం ఉక్త్వా భవబంధం భయంకరం అని చెప్పి నేను వెళ్ళొస్తాను అని వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికల్లా వ్యాఘ్రపాదుడితో పాటు పతంజలి కూడా అక్కడ కనబడ్డాడు. వారు ఉభయులు కలిసి శివుని దర్శనం చేసుకున్నారు. అప్పుడు శివుని ఉద్దేశించి అడుగుతున్నాడు వ్యాఘ్రపాదుడు, స్వామి ఒక ఆయన వచ్చాడు రాజు, ఆయన నీ దర్శనాన్ని తీసుకురావచ్చా అని అడిగాడు. తప్పకుండా తీసుకురా, ఆయనతో పని ఉంది, ఆయన నా భక్తుడు అన్నాడు. అయితే తెచ్చే ముందు శివగంగలో స్నానం చేయించి నువ్వు ఆయనకి నా మంత్రాన్ని ఉపదేశించు, అప్పుడు అతను రావాలి. ఎందుకంటే ఆ శుద్ధత లేనిది ఇక్కడికి రాలేడు, నన్ను చూడలేడు. నీ వంటి వాడు మంత్రం ఇస్తే సిద్ధుడవుతాడు అతను. అనగానే వెంటనే ఆనందంతో వెళ్ళి ధన్యుడు అయ్యా, శివుడు నిన్ను అనుమతించాడు, వెళ్ళి ఆ శివగంగలో స్నానం చేసిరా అన్నాడు. వెంటనే భక్తిగా సంకల్ప సహితంగా శివగంగలో స్నానం చేసి బయటకు రాగానే ఆ వికృతమైన సింహరూపం పోయి అందమైనటువంటి రూపంతో వెలికి వచ్చాడండి అతను. గంగా స్నానం మాత్రం చేతనే శివగంగలో స్నానం చేసి రాగానే అతని యొక్క వికార సింహరూపం పోయి బంగారు వన్నె కలిగినటువంటి అందమైన ఒక సుక్షత్రియ యువక రూపం ధరించి బయటకు వచ్చాడు ఇక్కడ. అప్పుడు ఇంక నీ పేరు మార్చేస్తున్నాను, మీ నాన్నేదో సింహవర్మ అన్నాడు, అనుకోకుండా సింహరూపం నీకు ఉంది, కానీ నీకు వాళ్ళ నుంచి హిరణ్యవర్మ అని పేరు పెడుతున్నాను, లేదా హేమవర్మ. హిరణ్యవర్మ, హిరణ్యం అంటే బంగారం, హేమవర్మ హిరణ్యవర్మ ఒకటే అర్థం. ఈ పేరు పెడుతున్నాను. ఇప్పుడు నేను నీకు దివ్యమైనటువంటి ఉపదేశాన్ని ఇస్తున్నాను, రా, శివాజ్ఞతో ఇస్తున్నాను, తెలుసుకో అని చెప్తూ అతడికి శివ పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ విద్య గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, ఇది సామాన్యమైనది కాదు సుమా, ఇది విద్య, ఇది కేవలం ఒక 2-3 అక్షరాల గుంపు కాదు, ఇది పవిత్రమైన విద్య. ఇది ఒక సిద్ధుడి దగ్గర నుంచి పొందితే అది సిద్ధ విద్య అవుతుంది, అది ఒక సామాన్య గురువు నుంచి పొందితే అది సాధనా విద్య అవుతుంది. కానీ సిద్ధుల ద్వారా పొందినప్పుడు శీఘ్ర ఫలకార్యం అవుతుంది. అలాంటి విద్య నీకు ఉపదేశిస్తున్నాను, తీసుకో. ఇది నటేశ్వరుని యొక్క కారుణ్యాన్ని ఇస్తున్నది. పంచాక్షరి అనేక రకాలుగా ఉంటుంది. అది మారణోచ్చాటనాదులకు వాడేటప్పుడు అవే 5 అక్షరాలను తారుమారు చేసి వాడడం ఒక పద్ధతి, కానీ ఆ ప్రయోజనములు వేరు. కానీ శుద్ధముగా శివాయ నమః నమశివాయ అనబడేది. ఇది కాకుండా కొన్ని బీజాక్షరముల మార్పుతో చిదంబర పంచాక్షరిని మరొక పంచాక్షరి విద్య ఉన్నది ఇక్కడ. అది గురుముఖైక వేద్యం, అది మోక్షహేతువు. అటువంటి విద్య మోక్షకం మాత్రమే, అది తారక మంత్రం వంటిది. పంచాక్షరికే ఆ శక్తి ఉన్నది, భుక్తిని ముక్తిని ఇస్తున్నది. కేవలం ముక్తినిచ్చేది చిదంబర పంచాక్షరి మంత్రం. చిదంబర నటరాజే పంచాక్షరి విగ్రహుడు అని చెప్తూ ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. అటు తర్వాత స్వామి సన్నిధిలోకి తీసుకువెళ్ళగానే పరవశుడి శివతాండవాన్ని, ఆనంద తాండవాన్ని అద్భుతంగా ఆస్వాదించాడు హేమవర్మ. స్వామి యొక్క తాండవ వైభవాన్ని దర్శించాడు. నటేశ్వరుడు కృప పొందేడితడు అన్నాడు. అటు తర్వాత నటేశ్వరుని ఆజ్ఞ ప్రకారంగా వ్యాఘ్రపాదుడు పతంజలి ఇంటికి కూడా తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి వ్యాఘ్రపాదుడు తన భార్యతో చెప్తాడు, ఉపమన్యు మహర్షి యొక్క తల్లితో, మనకు ఉపమన్యు ఎంతో ఈ హేమవర్మ కూడా అంతే సుమా అని అంత పుత్రవాత్సల్యం చూపించాడు. పతంజలి కూడా చేరదీశాడు. ఇద్దరు మహర్షుల వద్ద కూర్చొని అనేకమైన విద్యలు జ్ఞానము నేర్చుకొని నేను ఇక్కడే ఉండిపోతాను తపస్సు చేసుకుంటూ అన్నాడు. అది కూడదు నాయనా, ఎందుకంటే ధర్మం రక్షించవలసిన క్షత్రియుడు నువ్వు ధర్మబద్ధంగా శివప్రీతిగా పాలన చేస్తే అదే తపస్సు, తెలుసుకో ఇక్కడ. అందుకే చెయ్యవలసిన పనులు మానేసి తిరగడం తపస్సు కాదు. ఆ చేసే పని శివప్రీతిగా నిస్వార్థంగా చేస్తే అది తపస్సు. కానీ పనులు మానీకు, నువ్వు వెళ్ళు, తిరిగి రాజ్యానికి నువ్వు వెళ్ళాలి. నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ముసలితనం పెరిగిపోయింది. ఇన్నాళ్ళు నీ యొక్క ఈ ప్రయాణంలో నీకు తెలియదేమో. నువ్వు రాజ్యం చేపట్టు, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయి. ధర్మబద్ధంగా ఆర్జించిన సొమ్ముతో ఇక్కడ ఈ ఆలయాలకు గోపురాలు ఇవన్నీ విస్తారంగా నిర్మాణం చేయాలి, అది నీ యొక్క బాధ్యత అని మాట్లాడుతుంటే ఆకాశం నుంచి ఒక తేజస్సు దిగి వస్తుంది. ఎవరా అని అందరూ చేతులు ముట్టి చూస్తుంటే దిగిన తేజస్సు కిందకి రాగానే రూపం కనిపించింది. వశిష్ఠ మహర్షి దర్శనమిచ్చాడు. ఆయన ఆ వశిష్ఠులు వారు వచ్చి, వ్యాఘ్రపాదులు చెప్పినట్టు చేయను ఆయన, మీ నాన్న పంపగా నేను వచ్చాను నీకు సందేశం చెప్పడం కోసం, వచ్చి రాజ్యాభిషిక్తుడివి కా, తర్వాత ఇక్కడికి వచ్చి నువ్వు నిర్మాణం చేయవలసినవి చాలా ఉన్నాయి అని చెప్పగా వ్యాఘ్రపాదునికి అంజలించి పతంజలికి ప్రణమిల్లి వారి అనుమతితో తిరిగి
రాజ్యానికి వచ్చి రాజ్యాభిషిక్తుడు అవుతూ అప్పుడు ఒక మాట అంటాడు వ్యాఘ్రపాదుడు. అంతర్వేది దగ్గర 3000 మంది మహర్షులు దేవతలు వెళ్ళున్నారు. దేవతలకే వాళ్ళు పని చూసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. 3000 మంది వాళ్ళు క్షేమంగా ఇక్కడికి రావడానికి రథాలు ఏర్పాటు చేసి తీసుకురా అన్నాడు. ఆయన వెళ్ళి పట్టాభిషిక్తుడే అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. 3000 మంది వచ్చారు. 3000 మంది వచ్చిన తర్వాత ఆ 3000 మంది వచ్చారు అనేది లెక్క చూసుకుంటున్నారట. ఒకళ్ళు లేడు అందులో. ఏమిటి మేము పంపేటప్పుడు 3000 మంది ఉన్నారు, ఒకరు లేరు, రాలేదే, వచ్చారు చూసుకోవద్దు, అందరూ వచ్చారో లేదో నాతో అని చూసుకోకుండా వచ్చేసారంటే అయ్యో ఒకడు మిస్సింగ్. ఏమిటా అని చూస్తుంటే విగ్రహంలోంచి ధ్వని వినబడింది. ఆ ఒక్కడిని నేనే అన్నట్టు ఇక్కడ శివుడు. అంటే మొదట 3000 మంది వెళ్ళేటప్పుడు 3000 మంది లేరు. వాళ్ళు శివుడిని వదలలేక బాధపడుతూ వెళుతున్నారు. నటరాజుని వదిలి యజ్ఞానికి వెళ్ళాల్సి వస్తుంది అని బాధపడుతుంటే తాను ఒక ఋషి రూపం ధరించి వాడితో పాటు వెళ్ళిపోయాడు. భక్తులు వదలలేక వెళ్ళిపోయి వాళ్ళతో పాటు కూర్చుని యజ్ఞం దగ్గర. వాళ్ళకి చిదంబరం నుంచి వచ్చేస్తున్న బాధ కలిగింది, కానీ ఇప్పుడు ఆ బాధ లేదుట. నటరాజు దగ్గరే ఉన్నట్టుందని ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే వాళ్ళల్లో గుర్తువిక్కులు ఆయన కూర్చున్నాడు కాబట్టి వాళ్ళు నటరాజు దగ్గర ఉన్న అనుభూతే కలిగేదిట. అంతేకాదు ఆ నటరాజు విగ్రహాన్ని చూడట్లేదే అని మళ్ళీ బాధ వాళ్ళకి. ఎక్కడ? అంతర్వేదిలో యజ్ఞం చేస్తున్నారు. చేస్తూ ఉంటే స్ఫటికంతో కూడిన నటరాజు విగ్రహం అగ్నిహోత్రం నుంచి వెలికి వచ్చింది ఆశ్చర్యకరంగా. వాళ్ళ కోసం అక్కడ ఆ పూజ పొందాడు. తర్వాత వాళ్ళతో పాటు మళ్ళీ చిదంబరంకి వచ్చేసాడు. నేటికి ఆ స్ఫటికంతో అగ్నిహోత్రం నుంచి ఆవిర్భవించిన నటరాజు విగ్రహానికి కనక సభలో ప్రత్యేక పూజ చేస్తారండి. ఇప్పటికీ ఉంది అది. మళ్ళీ వాళ్ళందరితో పాటు కలిసి వచ్చి విగ్రహంలోకి దూరిపోయాడు ఆయన. కనుకనే చెప్తున్నాడు, నేనే అందులో ఉన్నానని మాట వినిపించింది వాళ్ళకి. ఇక్కడ అమ్మయ్య అనుకున్నారు అందరు. ఇక్కడ ఇలా వీళ్ళందరినీ తెచ్చి మళ్ళీ రాజ్యానికి వెళ్ళి పాలన చేస్తూ తాను ధర్మబద్ధంగా ఆర్జించిన సొమ్ముతో, అక్కడ ఆ మాట గట్టిగా చెప్తాడు, రాజు ధర్మబద్ధంగా ఆర్జించిన సొమ్ముతో. ఎందుకంటే ప్రజలు కప్పముల ద్వారా ఎన్నిచ్చినా రాజభోగార్థమని అందులో కొంత భాగం వినియోగించుకోవాలి. అందులో ప్రజలు కప్పంగా ఇచ్చేవన్నీ మింగేస్తూ, అవి కాకుండా తర్వాత అధికారంలోకి రావడం కోసమని చెప్పి ఇంకా దోచుకుంటూ, అందులో ధనికులు ఎవరో ఏరుకుని వాళ్ళని బాధిస్తూ, ఇవ్వకపోతే మిమ్మల్ని శిక్షిస్తా అని చెప్పి దోచుకుంటూ అవి ఇవి అన్ని తినేస్తూ ఉన్నటువంటి పాలన కాదు ఆ రోజుల్లో. తెలుసుకోండి. ఇక్కడ ప్రజల ద్వారా వచ్చిన సొమ్మును ప్రజల కోసం వినియోగించాలి. రాజు అంత వినియోగించుకోవాలో శాస్త్రం చెప్తుంది, అంతే వినియోగించుకోవాలి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ చేసినందుకు ఆయనగా జీతం ఇన్ని ఉన్నాయండి. దానిలో కొంత భాగం యజ్ఞానికి వినియోగించుకోవాలి, మిగిలిన భాగం తన భోగం కోసం. అలా వచ్చిన ధనంలో పోగు చేసుకుని శివుడికి ఆలయ నిర్మాణం చేయడానికి మొదలు పెడుతున్నాడు. అందుకే పవిత్ర కార్యాలైనా ధర్మబద్ధంగా ఆర్జించిన సొమ్ముతో మాత్రమే చేయాలి అని చెప్పడం కోసం వృత్తాంతాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా అత్యద్భుతమైన ఆలయ నిర్మాణం జరిగిందండి స్వామివారికి. పైగా తర్వాత కాలంలో దేవతలు నిర్మించింది అందరికి కనబడుతుందో ఆ దేవతలకు కనబడతాయి. రాళ్లతోనూ ఇంకేవో నిర్మించినవన్నీ తొలగించి అత్యద్భుతమైన నిర్మాణం చేసి, అప్పుడు ఆయన నిర్మించిన నిర్మాణం తర్వాత కాలంలో కొన్ని మరమ్మతుల అవసరమైనవి చేస్తూ విస్తరింపజేశారు తర్వాత రాజులు, చోళులు, పల్లవులు. అదే మనం చూస్తున్న చిదంబరం నటరాజాలయం. మొదటి మందిర నిర్మాణం చేసిన వాడు హేమవర్మ లేదా హిరణ్యవర్మ. ఈ విధంగా శివుడు పిలిపించుకున్న రాజు చేత అంత మంచి పని చేయించారండి. ఇక్కడ ఎంత అద్భుతమైన కార్యం జరిగింది. ఇప్పుడు నిర్మాణం జరిగినప్పుడు ఆలయం ఎలా నిర్మాణమైంది, దాని వెనకాలంతా సైన్సే. అందులోపల మధ్య భాగం ఆయన నటరాజు విగ్రహం ఉంటుంది. ఆయనకు ఎడమ వైపున శివకామ సుందరి విగ్రహం ఉంటుంది. ఆయన కుడివైపున ఒక రహస్యం ఉందయ్యా అన్నాడు. దాని పేరు అసలు రహస్యం. తెర ఉంటుంది. ఆ తెర వెనకాల ఏముంటుంది ఇది తెలుసుకోవాలంటే సోమవారం ప్రదోషకాలంలో చూడవలసిందే, ఇంకోట్లేదు. మరి శ్రీచక్రంలో నటరాజుని చూపిస్తానన్నారంటే ఇందాక శ్రీచక్రం మాట అనేశాను, కానీ శ్రీచక్రంలో నటరాజు ఇంకా చూపించలేదు. నటరాజులో శ్రీచక్రం చూపించలేదు. నటరాజులో శ్రీచక్రం చూడాలన్నా, తెర తీస్తే ఏముందో చూడాలన్నా, ఇంకా చిదంబరంలో ఏమున్నాయో చూడాలన్నా, మూకం కరోతి వాచాలం అన్నారే, మోగవాడిని కూడా పలికిస్తాడు, కుంటివాడిని నడిపిస్తారని ఎప్పుడైనా పలికించాడా? పలికించాడు. దానికి గాథలు ఉన్నాయి, పురాణం ఉంది, హిస్టరీ ఉంది. చిదంబరం నటరాజు కృప పొందిన మహాత్ములు అందరూ ఉన్నారు. వారి జీవితాలను మథనం చేసి వాళ్ళ కథలు తెలుసుకుంటే ఒకరోజు సరిపోతుందా? కానీ ఒకరోజు తప్ప మరి లేదే. ఆ ఒక్క రోజులో వీటి సారం అంతా గ్రహించడం కోసం వరకు మనం ఎదురు చూడాలి. ఎదురు చూడాలంటే తపస్సు చేయాలి. తపస్సు చేయాలంటే శివపార్వతులు దయ కలగాలి. అప్పుడు తెర తీసేది ఉందో చూద్దాం, ఇంకేమున్నాయో చూద్దాం, ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి. కానీ ప్రస్తుతం ఆ సింహవర్మ లేదా హేమవర్మ నిర్మాణం చేసిన ఆలయం
వ్యాఘ్రపాద పతంజలు ఇన్ని దివ్యగాథలు విన్నాం. చిదంబరం అంటే ఏమిటో, చిదంబర రహస్యం అంటే ఏమిటో ఇవాళ పరిపూర్ణంగా ఉపనిషత్ ప్రతిపాదించిన అంశములతో ప్రస్తావన చేసుకున్నాం. అటువంటి చిదంబర నటరాజస్వామి వారికి నమస్కారం చేసుకుంటూ శివకామ సుందరీ సమేత శ్రీ నటరాజస్వామికి, శివకామ సుందరీ సమేత శ్రీ చిదంబర నటేశ్వర స్వామికి, శివకామ సుందరీ సమేత శ్రీ చిదంబర నటరాజస్వామికి జై. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.